పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 68వ కీర్తన 15-16 చరణాలు. బాషాను పర్వతం దేవపర్వతం, బాషాను పర్వతం శిఖరములు గల పర్వతం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరేలా ఓరచూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే నివసించును. ఆమేన్. చివరి మాట నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. యెహోవా నిత్యము అందులోనే నివసించును. తలలు పైకెత్తి నా వైపు చూడండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బాషాను అనే ప్రాంతంలో ఉన్న ఓ పర్వతాన్ని గురించి కీర్తనకర్త ఈ స్థలంలో మాట్లాడతాడు. వాస్తవంగా బాషాను అనే ప్రాంతం యోర్దాను నదికి పశ్చిమ భాగాన, యోర్దాను నదికి తూర్పు భాగాన ఉండేది. యోర్దాను ప్రాంతంలో ఈ బాషాను యోర్దాను నదికి కొంచెం దూరంలో ఉంటున్నటువంటి ప్రాంతం. విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో ఎన్నో పర్వతాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న లక్షల కొలది పర్వతాల్లో దేవ పర్వతం అని పిలువబడిన పర్వతాల్లో ఒక పర్వతం బాషాను పర్వతం. దేవుడి స్థలంలో అంటాడు, బాషాను పర్వతం దేవ పర్వతం, అందులో నివసించాలని దేవుడు కోరుకున్నాడు. అతిథిగా కాదు, అప్పుడప్పుడు వచ్చిపోయేవాడిగా కాదు, నిత్యము అందులోనే నివసించాలని యెహోవా కోరుకున్నాడు అని కీర్తనకర్త దేవపర్వతంగా పిలువబడుతున్న బాషాను పర్వతాన్ని గూర్చి అద్భుతమైన మాట అంటాడు. దైవజనమా, ఆ రోజుల్లో ప్రపంచంలో కోట్ల కొలది లక్షల కొలది పర్వతాలున్న దేవపర్వతమైన బాషాను పర్వతంలో నివసించాలని కోరుకున్నవాడు ఈ భూమి మీద కోట్ల కొలది ప్రజలు నివసిస్తున్న కొందరినే దేవుడు కోరుకున్నాడు. వీడు నాకు కావాలి, ఈ బిడ్డ నాకు కావాలి, ఈ బిడ్డ అంతరంగంలో నేను జీవించాలి, ఈ బిడ్డ నేను కలిసి జీవించాలని భూమి మీద ప్రత్యేకంగా దేవుడు కొందరిని కోరుకున్నాడు. యాకోబు భక్తునికి 12 కుమారులు. విచిత్రం, ఆ 12 2 ప్రత్యేకంగా కోరుకున్నాడు. ఎవరినో తెలుసా? యోసేపును, యోధాని. భక్తుడైన యెషయికి 8 మంది కుమారులు. మొదటి వాడిని కోరుకుంటాడు అని తండ్రి అన్నాడు, రెండో వాడిని కోరుకుంటాడు అని అనుకున్నాడు తండ్రి. చివరికి సమూయేలు ప్రవక్త కూడా మోసపోయాడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ 8 మందిలో కనిష్ఠుడైన దావీదును దేవుడు కోరుకున్నాడు. ప్రపంచంలో కోట్ల కొలది జనాభా ఉంటే ఇశ్రాయేలీలను మాత్రమే తన ప్రజలుగా దేవుడు కోరుకున్నాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమ, ఈ భరతగడ్డలో కోటాను కోట్ల మంది ప్రజలు జీవిస్తున్నా ఎందుకో నిన్నే దేవుడు కోరుకున్నాడు, నీ కుటుంబాన్నే దేవుడు కోరుకున్నాడు. నీకంటే ఘనులు, నాకంటే ఘనులు, నీకంటే శ్రేష్టమైన వాళ్ళు, నాకంటే శ్రేష్టమైన వాళ్ళు, ఎన్నో మంచి శ్రేష్టమైన లక్షణాలు కలిగిన వాళ్ళు కోటాను కోట్ల మంది భూమి మీద ఉన్న బిడ్డ విను, ఎందుకో దేవుని మనసు నీ మీదే కొట్టుకుంటూ వచ్చింది. ఎందుకో దేవుని మనసు నీ కోసమే తహతహలాడుతూ వచ్చింది. నా తండ్రికి 6 పిల్లలం. తతిమ 5 నాకంటే మంచివాళ్ళ నేను ఒప్పుకుంటాను. కానీ ఎందుకో ఆయన పవిత్రమైన సేవ చేయటానికి నా మీదే దేవుని మనసు కొట్టుకొని ఈ నిష్ప్రయోజకుడిని దేవుడు కోరుకున్నాడు. తండ్రి గారు రాజశేఖర్ అయ్యగారు, వాళ్ళ కుటుంబం కూడా చాలా పెద్ద కుటుంబం. అయ్యగారు చాలాసార్లు చెప్తారు, వాళ్ళ నాన్నగారు వాళ్ళ గ్రామస్తులు అంటూ ఉండేవాళ్ళట, నువ్వు చస్తే కానీ గ్రామం బాగుపడిద్దని. దేవుడు ఆ తండ్రిని పట్టుకొని కోట్ల కొలది బ్రతుకులను బాగు చేసే దైవజనుడిగా దేవుడు నిలవబెట్టుకున్నాడు. కోరుకున్నాడు.
క్రైస్తవ జనమా కూర్చొని, నా భర్త నన్ను కోరుకున్నాడో లేదో నాకు తెలియదు, కానీ నా రూపురేఖలను చూసి నా భర్త నా మీద మనసు పడకుండా నా పట్ల అయిష్టంగా ఉన్నాడేమో, కానీ భర్త నిన్ను కోరుకోలేదేమో, కానీ భూమి ఆకాశాలు పట్టజాలని దేవుడు నిన్ను కోరుకొని నీ మీదే తన మనసు ఉంచాడు. ఆయన ఏదో అప్పుడప్పుడు వచ్చిపోయి నీలో నివసించాలి కాదు దేవుడు కోరుకుంది. దేవుని ఆశ ఏంటో తెలుసా? గుప్పెడంతా నీ చిన్న గుండె గదిని తన నివాస స్థానంగా చేసుకొని నిత్యము మనలో నివసించాలని దేవుడు ఆశపడ్డాడు, దేవుడు కోరుకున్నాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. నేను నమ్ముతున్నాను, ఈ రాత్రి వాక్యం వింటున్న ప్రతి బిడ్డ దేవుని చేత ఏర్పరచబడి దేవుని వలన కోరుకోబడిన ప్రజలం కాబట్టే ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చే భాగ్యం దయగల దేవుడు అనుగ్రహించాడు. దేవుడు నివసించే స్థలాలను దేవుడు ఎలా మారుస్తాడో జకర్యా గ్రంథంలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. నాతో కలిసి నీవు ఇంకను ప్రకటన చేయవలసినదేమనగా, ఇక నా పట్టణములు భాగ్యముతో మరి ఎక్కువగా నింపబడును. ఇంకను యెహోవా సియోనును ఓదార్చును, యెరూషలేమును ఆయన ఇంకను కోరుకొనును. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఒకసారి నాతో కలిసి ఈ మాట చెప్పండి. యెరూషలేమును ఇంకను ఆయన కోరుకొనును. బాషాను పర్వతాన్ని దేవుడు కోరుకున్నట్లుగానే యెరూషలేం పట్టణాన్ని దేవుడు కోరుకున్నాడట. కోరుకున్న తన పట్టణాలను గురించి ఏమంటాడో తెలుసా? నేను కోరుకొని నా పట్టణములను భాగ్యముతో మరెక్కువగా నేను నింపుదును అని మాట్లాడతాడు. ఈ రాత్రి క్రైస్తవ జనమ 2024 సంవత్సరం నీ కుటుంబం ఎలా సాగిందో నాకు తెలియదు, కానీ నీ కుటుంబ పరిస్థితులు ఎలా సాగాయో నాకు తెలియదు, కానీ దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి నేను ప్రకటిస్తూ ఉన్నాను. 2025 సంవత్సరం నుండి నీ ఇంటిని భాగ్యములతో నా దేవుడు నింపబోతున్నాడు. గడిచిన దినాల్లో నింపాడు. ఈ 2025 సంవత్సరం మరి ఎక్కువైన భాగ్యముతో మిమ్మును, మీ కుటుంబాలను, మీ పిల్లలను నా దేవుడు నింపునుగాక. విశ్వాసమందు భాగ్యవంతులుగా, పరిశుద్ధతలో భాగ్యవంతులుగా, నా సన్నిధిలో నిలుచు భాగ్యము నీకు అనుగ్రహింతును అని వ్రాయబడినట్లుగా, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని లేఖనాల్లో రాయబడినట్లుగా, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థికపరమైన భాగ్యాలతో 2025 సంవత్సరం, 2025 కాదు, నీ బ్రతుకు దినములంతా మరి ఎక్కువ భాగ్యముతో నా దేవుడు నింపునుగాక. మరెక్కువ భాగ్యంతో దేవుడు మనలను నింపాలంటే గుప్పెడంతా ఈ చిన్న గుండె గది దేవుని నివాస స్థానంగా మారాలి. ఈ రాత్రి వాక్యం వింటున్న నీవే దేవపర్వతంగా మారాలి. 2 నివాస స్థలాలు ఉన్నాయి. దయ్యం నివసించే స్థలాలు ఉన్నాయి, దేవుడు నివసించే స్థలాలు ఉన్నాయి. గత కాలాల్లో దయ్యం నివసించే స్థలంగా ఒకవేళ నీ ఇల్లు మారిపోతే ఈ 2025 సంవత్సరం దేవుడు సంచరించే, దేవుడు నివసించే, నిత్యము ఉండే ఇల్లుగా నీ ఇంటిని, నీ ఒంటిని, నీ పిల్లలను, నీ సంఘాన్ని ఓ ప్రత్యేకమైన అభిషేకంతో దేవుడు ప్రతిష్ఠించునుగాక. ఆయనే గుప్పెడంత గుండె గదిలో నివసిస్తే ఏం జరిగిద్దో ఒక్క మాట చెప్పి వాక్యపు లోతుల్లోకి వెళ్తాను. హృదయం బ్రద్దలైన పరిస్థితిలో ఉన్నాడు ఆ యవనస్తుడు. 4 ఏళ్ల ప్రాయంలో తండ్రిని కోల్పోయాడు. ఆ పేద విధవరాలైన తల్లి పిల్లల్ని పెంచడానికి చాలా ప్రయాసపడుతుంది. నా భర్త కంటే నేనే ముందు చనిపోతే బాగుండేది కదా చాలాసార్లు అనుకునేదట. మరికొన్ని సందర్భాల్లో ఈ పిల్లల్ని పెంచడం నా వల్ల కాదు, వీళ్ళని చంపి నేను చచ్చిపోతే బాగుండు కదా చాలాసార్లు అనుకునేదట ఆ పేద తల్లి. దినాలు అట్లా సాగుతున్నాయి. ఈ యవన బిడ్డ కనీసం
హై స్కూల్ స్టాండర్డ్ కూడా పూర్తి చేయలేదు. ఎరిగిన బంధువు ఒక ఆయన చెప్పుల దుకాణం నడిపిస్తూ ఉంటే ఆ చెప్పుల దుకాణంలో చెప్పులు కుట్టే పనివాడిగా అడుగుపెట్టాడు. అప్పటికి ఆయన వయసు 17 సంవత్సరాలు. తాను కష్టపడి పనిచేస్తేనే కుటుంబాన్ని పోషించగలడు. తండ్రి లేడు, తల్లి వెధవరాలు, ఓ దయనీయమైన పేద స్థితి. కుటుంబ భారాన్ని భుజాల మీద వేసుకొని ఈ బ్రతికే కంటే నేను చస్తే మేలు కదా అని నిరాశతో ఆ నిషీది రాత్రి అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంత దూరాన పాటలు, ప్రార్థన శబ్దం వినబడుతుంది. ఆగాడు. ఒకసారి ఆ ప్రార్థనకి వెళ్ళి కూర్చుందాం అనుకున్నాడు. వెళ్ళి కూర్చున్నాడు. అప్పటికి ప్రార్థన అయిపోయింది. ఆల్టర్ కాల్. దైవజనుడు ఇలా అంటున్నాడు, ఇదిగో మీలో ఎవరైనా ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకుంటే చేతులెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీ హృదయాన్ని దేవుని నివాస స్థానంగా మార్చుకోవాలని ఎవరైనా ఆశపడుతూ ఉంటే మీ చేతులు పైకెత్తండి, మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ దేవుడు దుఃఖ దినాలు సమాప్తం చేసేవాడు. ఈ దేవుడు అంగలార్పును నాట్యంగా మార్చేవాడు. ఈ దేవుడు మారాలంటి బ్రతుకును మాధుర్యంగా మార్చగలిగిన వాడు. ఈ దేవుడు ఆయన చెప్తూ వెలివేయబడిన బ్రతుకులను, తృణీకరించబడిన బ్రతుకులను, త్రోసివేయబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చగలిగిన వాడు. ఎవరు దేవుని కొరకు బ్రతకాలని ఆశపడుతున్నారో, హృదయాన్ని దేవుని నివాస స్థానంగా మార్చుకోవాలని ఎవరు ఆశపడుతున్నారో మీ చేతులు పైకెత్తండి అన్నాడు. ఈ 17 సంవత్సరాల బిడ్డ జీవితంలో సర్వాన్ని కోల్పోయానయ్యా, ప్రభు నా హృదయంలో వస్తే కనీసం నా బ్రతుకు బాగు చేస్తాడు గంపెడు ఆశతో చెయ్యి పైకెత్తాడు. దైవజనుడు ఆయన కొరకు ప్రార్థన చేశాడు. ముగింపులో ఈ యవనస్తుడు అన్నాడట, నేను ప్రభు కొరకు బ్రతుకుతానయ్యా, నా హృదయాన్ని ప్రభుకు సమర్పిస్తానయ్యా. నా పరిస్థితి పూర్తిగా పాతాళమంతా లోతుకు దిగజారిపోయిన పరిస్థితి. నాలాంటి బ్రతుకును దేవుడు బాగు చేస్తాడా? పాతాళమంతా లోతుకు వెళ్ళిన నా స్థితిని దేవుడు లేవనెత్తుతాడా? దైవజనుడు భుజం మీద చేయేసి అన్నాడట, యేసుక్రీస్తు కలువరి సిలువలో దరిద్రుడిగా మారింది దరిద్రులైన మనలను ఐశ్వర్యవంతులుగా మార్చడానికి, ఆయన ఆశ్రయించిన ప్రజలను భాగ్యముతో నింపటానికి. తప్పకుండా నీ బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాడు. ప్రార్థన చేశాడు. దైవజనుడు ఆ యవన బిడ్డ ఇంటికి వెళ్ళాడు. రాత్రి 12 ప్రాంతంలో పండుకున్నాడు. నిద్ర పట్టట్లా. 3 దాకా నిద్ర పట్టక ఆ పడక మీద తణుకులాడుతున్నాడు. 3 లేచి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నా నిండు మనసుతో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నా హృదయాన్ని పరిపూర్ణంగా నీకు సమర్పించుకుంటున్నానయ్యా. అయ్యా, ఆ క్షణంలో దైవ సేవకుడు చెప్పినప్పుడు నా హృదయపూర్వకంగా నేను చెయ్యెత్తాను. నేను పరిపూర్ణంగా ఇప్పుడు వ్యక్తిగతంగా నీతో సమాధాన పడుతున్నాను. నా గుప్పెడంత గుండె గదిలో నీవు నివసించవా? నా గుండెనే నీవు నివాస స్థానంగా చేసుకొని నిత్యము నాలో నువ్వు బ్రతకవా? నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా అని 17 సంవత్సరాల యవనస్తుడు ఆ రాత్రి 3 గంటల ఆ ప్రాంతంలో వెక్కి ఏడుస్తూ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నాడు. ఆ యవనస్తుడు పెరిగి పెద్దవాడైన తర్వాత 3 ఖండాలను కదిలించే అద్భుతమైన దైవ సేవకుడిగా మార్చబడి లక్షల కొలది ప్రజలను ప్రభు తట్టు త్రిప్పాడు. ఆ దైవజనుడే ద గ్రేట్ డిఎల్ మూడీ. 3 ఖండాలను కదిలించిన అద్భుతమైన శక్తిగా ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా ఖండం ఒక చెప్పులు గుట్టుకున్న వ్యక్తి 3వ తరగతి 4వ తరగతి కూడా చదవటం, ఆ చదువు పూర్తి చేయని వ్యక్తి, ఒక వెధవరాలి కుమారుడు 3 ఖండాలను కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. కానీ బాధాకరమైన సంగతి ఏంటంటే ఆయనకి ఇంగ్లీష్ అంత రాదంట. ఆయన ఇంగ్లీషులో గ్రామర్ ఉండదంట. విచిత్రం ఏంటో తెలుసా? ఆయనకి గ్లామరు లేదు, గ్రామరు లేదంట. అద్భుతం. ఏమన్నాను? గ్లామరు లేదు, గ్రామరు లేదు. ఎవరో వచ్చి అన్నారట, మోడీ నీ ఇంగ్లీష్ భాష అంతా
అదే బట్లర్ ఇంగ్లీష్ అంటారు కదా, ఆ ఇంగ్లీషు సిలువేసినట్టు ఉండేదట. నీ ఇంగ్లీష్ ఇట్లా ఉండేది, గ్రామర్ లేదు. నీ ఇంగ్లీష్లో గ్రామర్ లేకపోయినా ఇన్ని లక్షల మంది ఎలా ప్రభు తట్టు తిరగగలుగుతున్నారు? ఇంత అద్భుతమైన సేవ నువ్వు ఎలా చేయగలుగుతున్నావు? 3 ఖండాలను కదిలించే ఒక అద్భుతమైన శక్తిగా ఎలా నువ్వు మార్చబడ్డావు? నీ ఇంగ్లీష్లో గ్రామర్ లేదుగా అంటే ఆయన అన్నాడట, నా ఇంగ్లీష్లో గ్రామర్ లేదు కానీ నా నోటు నుండి బయలుదేరే ప్రతి మాటలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నా అంతరంగంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. నా నోటు నుంచి బయలుదేరే ప్రతి మాట ఆత్మపూర్ణమైన మాట కనుక నాలో గ్లామర్ లేకపోవచ్చు, నా భాషలో గ్రామర్ లేకపోవచ్చు, నా నోటి మాటల్లో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు కనుక నేను అడుగుపెట్టిన ప్రతి స్థలాన్ని ఆత్మలతో భాగ్యంతో నా దేవుడు నింపాడు. సమస్త ఘనతలు దేవునికి కలుగునుగాక. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, నీ ఇల్లే ఈ రాత్రి దేవపర్వతంగా మార్చబడితే, నీ ఒళ్ళే దేవపర్వతంగా మార్చబడితే, ఈ రాత్రి వాక్యం వింటున్న నీ జీవితంలో గుప్పెడంత నీ చిన్న గుండె గదే దేవపర్వతంగా మార్చబడితే, మరెక్కువ భాగ్యంతో ఈ 2025 దేవుడు నిన్ను నింపునుగాక. అయితే ఓ మాట, భాషాను ప్రాంతం అది దేవపర్వతంగా పిలువబడింది కదా. అది దేవపర్వతంగా దేవుడుండే ప్రాంతంగా మార్చబడటానికి ఒక ప్రధాన ఆటంకం ఉంది. ఆ ప్రధాన ఆటంకం ఏంటో తెలుసా? భాషాను ప్రాంతంలో రాక్షస సంతతికి చెందిన ఓ భయంకరమైన రాజు ఉన్నాడు. అతని పేరేంటి, అతని వివరాలు ఒకసారి చూద్దాం. చూడండి, ద్వితీయోపదేశకాండం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి 11వ వచనం వరకు. నేను చదువుతూ ఉండగా కుర్చీలో కూర్చున్న బిడ్డలు కూడా కొంచెం స్వరమెత్తి నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి. 10, 11 నాతో కలిసి. మైదానమందలి పురములన్నిటినీ, బాషాను నందలి ఓగు రాజ్య పురములైన సల్కా, ఎద్రేయి అను వాటి వరకు గిలాదంతటిని బాషానును పట్టుకుంటిమి. 11వ వచనం కొంచెం పెద్దగా. రెఫాయిలలో బాషాను రాజైన ఓగు మాత్రము మిగిలియుండెను. అతని మంచము ఇనప మంచం. ఏ మంచం? ఎందుకో చెక్క మంచం చేసుకోలేదు మా వాడు. నేను అనుకుంటా ఒకవేళ ఆ మంచం మీద పడుకుంటే ఇరిగిపోయేదేమో. చెక్క మంచం మనోడికి సరిపోలా, అందుకని ఏ మంచం? ఇనప మంచం చేయించుకున్నాడట. ఆ ఇనప మంచం సైజు చూడండి. ఆ సైజు కనుక చదివితే మన కంటి చూపు నోటి మాట పడిపోవాల్సిందే. ఆ పర్సనాలిటీ. రెఫరెన్స్ చూపించుతాం మేడం, నాతో కలిసి చెప్పండి. అది అమ్మోనీయుల రబ్బాలో ఉన్నది కదా. దాని పొడవు మనుషుని మోరతో 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఒకసారి తలల పైకి ఎత్తండి. దాని పొడవు ఎంత? 9 అడుగులు కాదు. మన ప్రాంతంలో ఎవరైనా 6x4 మంచం, 6 ఫీట్ పొడవు, 4 ఫీట్ వెడల్పు, 6x4 మంచం చేసుకుంటే అబ్బా ఎంత పెద్ద మంచమో అని అంటాం కదా. ఈయన చేసుకున్న మంచం విచిత్రం తెలుసా? 13.5 అడుగులు మంచం. 13.5 అడుగులు ఉందంటే ఎత్తు. రమారేమి 12.5 ఉంటాడంట. ఒకవేళ ఈ ఓగు రాజును మనం చూడాలంటే ఇట్లా చూస్తే కనపడ్డాం. నేనంట ఒకవేళ ఓగురాజు పక్కన మనం సెల్ఫీ దిగాలనుకుంటే మనం ఎట్లుంటామో తెలుసా? మరుగుజ్జోళ్ళకి అన్నయ్యలాగా ఉంటాం. ఆయన 13, మనం 5.5, 6 డబల్ ఉంటాడు. ఆయన మంచం యొక్క వెడల్పు 6 అడుగులు, పొడవు 13.5. అది చెక్క మంచం కాదట, కలప మంచం కాదట. ఎందుకు చెక్క మంచం కలప మంచం చేసుకోలేదంటే డెఫినెట్గా మా ఓడు పనుకుంటే మంచం మొక్కలు అయిపోవాల్సిందే.
అందుకని రాయబడిన మాట చెప్పండి, దేంతో చేశారు? ఇనప మంచం. ఎవరితను అంటే రఫాయీల సంతతి. రెఫాయీల సంతతి. రెఫాయి అనే మాటకు రాక్షసులు అని అర్థం. ఈ ఓగురాజు రాక్షస సంతతికి చెందినవాడు. అంటే నేను అంటాను, బాషాను అనే ప్రాంతంలో సాతానుగా పిలువబడుతున్న ఈ ఓగు ఇనప మంచం మీద తెస్తేసుకొని కూర్చున్నాడు. ఆ రోజుల్లో బాషాన్లో తెస్తేసుకొని కూర్చున్నట్లుగా ఈరోజు ప్రపంచంలో మతభేదం లేకుండా, కులభేదం లేకుండా ప్రతి ఇంటిలో శత్రువైన సాతాను వాడు మంచం వేసుకొని తెస్తేసుకొని కూర్చున్నాడు. క్రైస్తవ జనమా, నీ ఇల్లు దేవపర్వతంగా మార్చబడినట్లుగా ఈ రాత్రి ఈ మాట విను. శత్రువైన సాతానుతో పోరాడే విషయంలో సింహంలాగా పోరాడి వాణ్ణి తరిమి 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 వాణ్ణి నీ ఇంటిలో నుంచి నువ్వు పారద్రోలగలిగితే, వాణ్ణి చంపగలిగితే నీ ఇంటిని దేవపర్వతంగా నా దేవుడు మార్చునుగాక. నీ ఇల్లే దేవుడు నివసించే ఇల్లుగా ఈ రాత్రి నుంచి దేవుడు మార్చునుగాక. ఒక మాట, ఏ మంచం మీద పడుకున్నాడు చెప్పండి కొంచెం గట్టిగా? ఇనప మంచం. ఇనుము దేనికి గుర్తో తెలుసా? బహుభార్యాతత్వానికి గుర్తు. మీరు అనొచ్చు, ఇనుము బహుభార్యాతత్వానికి గుర్తు అని ఎలా చెప్తారు? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇనుము పనిముట్ల వాడుకను ప్రవేశపెట్టిన మొట్టమొదటి వ్యక్తి తుబల్ కయ్యను. లెమెకు రెండవ భార్య యొక్క కుమారుడు తుబల్ కయ్యను. ఇనప పనిముట్లను వాడుకలోకి తెచ్చినవాడు. దైవజనమా, బైబిల్ అంతటిలో ఇద్దరు భార్యలను కలిగిన మొట్టమొదటి వ్యక్తి లెమెకు. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రణాళిక చూస్తే ఆదాము ప్రక్కలో నుంచి దేవుడు ఎముకను తీసి, తీయబడిన ఎముకలో నుండి ఒక్క స్త్రీని దేవుడు చేశాడు. 7గురిని చేయలా, 70 మందిని చేయలా, 3గురిని చేయలా. ఎందుకు ఒక ఎముకను తీసి ఆ ఒక్క ఎముకలో నుండి ఒక స్త్రీని చేశాడో తెలుసా? ఏదెను తోటలో బయలుపరచబడిన దేవుని నీతి, ఒక పురుషుడు బ్రతుకు కాలమంతా ఒక్క స్త్రీకి మాత్రమే బద్ధుడై ఉండాలి. ఒక స్త్రీ బ్రతుకు కాలమంతా ఒక పురుషుడికే బద్ధురాలై ఉండాలి. బహుభార్యాతత్వాన్ని కానీ, వివాహం కాకమునిపే సహజీవనం కానీ, తెలుగులోనేమో సహజీవనం అంటారు. మా కార్పొరేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్లను అడిగితే ఏమండి, మా సాల్మాన్ గారు బాగా చెప్తాడు. విచిత్రం చూడండి, సహజీవనం కానీ బహుభార్యాతత్వాన్ని కానీ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఆమోదించలేదు. దేనికి గుర్తయి అంటే దేవుని క్రమాన్ని విడిచిపెట్టి విచ్చలవిడిగా బ్రతికే జారత్వపు జీవితానికి, విచ్చలవిడిగా బ్రతికే వ్యభిచారపు జీవితానికి ఈ ఇనప మంచం సాదృశ్యంగా ఉంది. ఎక్కడ చూసినా ఒక్కొక్క కుటుంబం మీద సాతానుగాడు పడగ విప్పి గర్జించు సింహంలాగా సాతాను ఒక్కొక్క కుటుంబాన్ని మింగేస్తున్నాడు. కొన్ని వేల మంది ప్రజలు ప్రతిరోజు ఇమాన్యుయల్ మినిస్ట్రీస్, చాలామంది తల్లులు ఏడుస్తూ చెప్పే మాట ఏంటో తెలుసా? మా భర్త అక్రమ సంబంధంలో పడ్డాడయ్యా, తన కూతురంత వయసు కలిగిన ఆవిడతో తిరుగుతున్నాడయ్యా, 2 పిల్లలయ్యా, పిల్లలు పెళ్లి వయసుకు వచ్చారయ్యా, నా భర్త మారేటట్లుగా ప్రార్థన చేయండి. ప్రపంచంలో ఎక్కడ చూసినా ప్రతి ఇంటిలో శత్రువైన సాతాను, చూడండి, ప్రతి ఇంటిలో శత్రువైన సాతాను అక్రమ సంబంధం, వివాహం కాకుండానే పాపం ఎక్కడ బయటపడుతుందోనని యథార్థం చేయించుకొని ప్రతి ఇంటిని చూస్తే ఇనప మంచం మీద సాతాను చెత్త వేసుకున్నాడు. జస్ట్ 5-6 రోజుల క్రితం ప్రత్యేకంగా భారతీయులను కలవరపెట్టిన ఒక సంగతి. అది మధ్యతరగతి కుటుంబం. భార్య వచ్చి భర్తతో అందట, ఏమండి
మన అమ్మాయి వివాహ వయసు వచ్చింది కదా, అమ్మాయి పెళ్లి గ్రాండ్గా చేయాలి. మరి గ్రాండ్గా చేయాలంటే డబ్బులు ఉండాలి కదండి. మనం ఆల్రెడీ ఆర్థిక ఇబ్బందుల్లో నలిగిపోతున్నాం. ఓ చిన్న సలహా ఇస్తాను, మీరు కాదంటే, మీకు ఇష్టమైతే చేయండి, కాదంటే వదిలేయండి. చెప్పమ్మా ఏంటో. మీకు 2 కిడ్నీలు ఉన్నాయి కదండి, ఒక కిడ్నీ అమ్మితే 10 లక్షల రూపాయలు వస్తాయండి. 10 లక్షల రూపాయలు వస్తే 5 లక్షల రూపాయలతో అమ్మాయి పెళ్లి చేద్దామండి, తతిమా 5 లక్షల రూపాయలు పెట్టుకొని చక్కటి ఇల్లు కట్టుకుందామండి అని అందట. భార్య మాట భర్త గుడ్డిగా నమ్మి కూతురు పెళ్లి చేయటానికి ఆ భర్త, ఆ తండ్రి 2 కిడ్నీల్లో ఒక కిడ్నీ అమ్మేశాడు 10 లక్షల రూపాయలకి. ఎప్పుడైతే 10 లక్షల రూపాయలు ఇంటికి తీసుకొచ్చి బీరువాలో పెట్టాడో, తెల్లారింది, భార్య కనపడలా. ఎక్కడికి వెళ్ళింది భార్య? బీరువా దగ్గరికి వెళ్ళి చూశాడు, 10 లక్షలు లేవు. ఎక్కడికి వెళ్ళింది భార్య? 10 లక్షల రూపాయలు ఏమైపోయినాయి? ఎంక్వైరీ చేస్తే విచిత్రం ఏంటో తెలుసా? ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని ఒక యవ్వనస్తుని ప్రేమిస్తుందట. ఆ యవ్వనస్తుడితో పాటు ఎటో వెళ్ళిపోయిందట. ఇనప మంచాల మీద సాతాను తెస్త వేసుకొని కూర్చున్నాడు. 20 సంవత్సరాలు కాపురం చేసిన భర్త, 20 సంవత్సరాల సహచర్యం, భర్త కిడ్నీ అమ్ముకొని ఆ 10 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిందంటే ఎంత విశ్వాస ఘాతుకురాలు, ఎంతటి నయవంచన. అయ్యా, ఏ ఇంటిలో చూసిన మనుషులు ఇనప మంచం మీద పండుకొని ఉన్నారో, అక్రమ సంబంధాలు, వావి వరసలు తప్పి చెల్లెవరో తల్లెవరో తెలియక, వదినెవరో మరిదెవరో తెలియక, బావెవరో తమ్ముడెవరో తెలియక వావి వరసలు తప్పి ప్రజలు అక్రమంలో బ్రతుకుతున్నారు. ఈ రాత్రి వాక్యం వింటున్న చెల్లి, నేను నొప్పించాలని కాదు, ఒకవేళ నీలో కూడా అలాంటి పాపపు మనసు పనిచేస్తుందా? అయ్యా పురుషుడా, నీలో కూడా అలాంటి అపవిత్రపు మనసు పనిచేస్తుందా? ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? నీ మనస్సు మార్చటానికి దేవుడు ఈ కూడిక ఏర్పాటు చేశాడు. ఆ పాపపు పడకలో నుంచి నిన్ను లేవనెత్తాలనే ఈ రాత్రి దేవుడు ఈ కూడిక ఏర్పాటు చేశాడు. విచిత్రం చూడండి, ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళిందో పోలీసు వాళ్ళకి తెలిసి ఎంక్వైరీ చేసి, అమ్మా భర్త కిడ్నీ అమ్ముకుంటే ఆ కిడ్నీ అమ్ముకున్న డబ్బులు తీసుకొని వెళ్ళటానికి అసలు నీకు మనసు ఎట్లా వచ్చింది? నీ భర్త క్షమిస్తానంటున్నాడు రామ్మా, నేను చేర్చుకుంటానంటున్నాడు రామ్మా అని పోలీసు వాళ్ళు చెప్తే, చావనన్నా చస్తా కానీ వాడితో నేను కాపురం చేయను. మరి నీ కూతుల వివాహం ఎట్లా? వాళ్ళ జీవితం ఏమైతే నాకెందుకండి? నా లైఫ్, నా ఇష్టం, నా ఎంజాయ్మెంట్ నాదే. భర్త గొంతు కోసిన విశ్వాసఘాతకురాలు తల్లి, పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో నా హృదయంలో నుంచి ఈ రాత్రి వేళ మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఆ విశ్వాసఘాతకురాలివి నీవేనేమో, భర్తను మోసం చేసే నయవంచకురాలివి నీవేనేమో, భర్తకు తెలియకుండా గుట్టుగా పాపపు కార్యక్రమాలు కొనసాగిస్తున్న దానివి నీవేనేమో, తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా ఆ అబ్బాయితో ఈ అబ్బాయితో చాటింగ్ చేస్తూ అపవిత్రమైన కార్యక్రమాలు జరిగిస్తున్న ఆ యవ్వన స్త్రీవి ఒకవేళ ఈ రాత్రి నీవేనేమో. ఎందుకు నీవు అలా చేస్తున్నావో తెలుసా? ఇనప మంచం మీద ఓగురాజు పండుకున్నట్లుగా శత్రువైన సాతాను అపవిత్రత నీలో రేకెత్తించి నీ హృదయంలో వాడు నివసించాలని కోరుకుంటున్నాడు. ఏం చేద్దాం? భాషాను ప్రాంతం సింహాలకు నిలయం. నీలో పనిచేస్తున్న జారత్వపు మనస్సు కొరకు, నీలో పనిచేస్తున్న కాముకత్వపు మనస్సుతో, నీలో పనిచేస్తున్న ఆ వ్యభిచారపు మనస్సుతో ఒక సింహం పోరాడినట్లుగా పోరాడి శత్రువైన సాతానును తరిమి 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 ఆ అపవిత్రపు మనస్సును నీలో నుంచి తొలగించుకోగలిగితే పరిశుద్ధుడైన దేవుడు పవిత్రమైన స్థలాలను తన నివాస స్థానాలుగా దేవుడు చేసుకుంటాడు.
చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. రెండవది, ఈ మంచం కొలత పరిశుద్ధాత్ముడు వ్రాయించిన మాట చూడండి. దాని పొడవు 9 మూరలు, దాని వెడల్పు 4 మూరలు. ఎందుకు స్పష్టంగా కొలత రాశాడు? 9 ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉంది? 4 ఆధ్యాత్మికంగా దేని గుర్తుగా ఉంది? విచిత్రం. 9 కృతజ్ఞత లేని జీవితానికి గుర్తుగా ఉంది. 4 నలుదిక్కులకు గుర్తుగా ఉంది. చెప్పండి, దిక్కులేని. మీరు ఎట్టా చూస్తున్నారంటే సోషల్ స్టడీస్లో చదివి మేము అలిసిపోయామన్నా అని. రైట్. దిక్కులేని 10 ఎవరా మనిషి? దిక్కులేని 4 కదా. రైట్. 4 నలుదిక్కులకు గుర్తు, 9 కృతజ్ఞత లేని జీవితానికి గుర్తు. మీరు అనొచ్చు, 9 కృతజ్ఞత లేని జీవితం అని మీరు ఎలా చెప్తారన్నా? ఎలాగో తెలుసా? 10 మంది కుష్ఠరోగులు స్వస్థపడ్డారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఎంతమంది? ఒక్కడే. తతిమ 9 మంది యేసయ్య దగ్గరికి రాలా. ఆ 9 మంది ఎవరై అంటే కృతజ్ఞత లేని ప్రజలు. 9 అనే సంఖ్య కృతజ్ఞత లేని జీవితాన్ని చూపిస్తుంది. అయ్యా, ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఏ ఇంటిలో చూసినా కృతజ్ఞత లేని ప్రజలే, కృతజ్ఞత లేని వ్యక్తిత్వమే. అపోస్తుడైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ, అంత్యదినములలో అపాయకరమైన కాలం వస్తుంది. ఈ అపాయకరమైన కాలంలో ప్రజలు ఎలా ఉంటారో తెలుసా? కృతజ్ఞత లేని వారిగా ఉంటారు. పౌలు వారు మాట్లాడతాడు అక్కడ. ఇవే దినాలు యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్న దినాలు. ఈ దినాల్లో ఎక్కడ చూసినా కృతజ్ఞత ప్రజల్లో లోపిస్తున్న పరిస్థితి. కృతజ్ఞత ఉందో లేదో ఓ చిన్న మాట గుర్తుకు తెస్తా. ఒక తల్లి 10 మంది పిల్లల్ని కని 10 మంది పిల్లల్ని పెంచి ప్రయోజకులుగా చేస్తుంది. 10 మంది పిల్లలు ఒక తల్లికి భారం కాదు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? ఆ ఒక్క తల్లి వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఒక్క తల్లి 10 మంది పిల్లలకు భారం అయిపోతుంది. కొంతమంది ఆ ఇంటికి వచ్చిన కోడళ్ళు అంటారు, భర్తను పట్టుకొని అంటారు. ఏమంటారు తెలుసా? ఇదిగో నేనన్నా ఉండాలా? ఏమా నేనన్నా ఉండాలా? చెప్పరే. నేనన్నా ఉండాలా? మీ అమ్మన్నా ఉండాలా? నేనన్నా ఉండాలా? మీ అమ్మన్నా మీ అమ్మ ఉంటే నేను ఉండలేను. భర్త చెప్తాడు, కనీ పెంచి పెద్ద చేసిందమ్మా. చిన్న వయసులో మా నాన్నను కోల్పోయాం. అమ్మ రెక్కల ముక్కలు చేసుకొని మమ్మల్ని చదివించిందమ్మా. ఆ తల్లిని ఎక్కడికి పంపించగలుగుతాను? పంపించడానికి నాకు మనసు రాదు అని ఒకవేళ భర్త అన్నాడు అనుకో, రాత్రి రాజశేఖరయ్య గారు చెప్పారు కదా, పెట్టేబేడ జరుదుకొని చలో చెన్నై పట్టణం వెళ్ళిపోతున్నాను. ఎందుకు ఈ పరిస్థితి అంటే కృతజ్ఞత లేని స్థితి. ఏ ఇంటిలో చూసినా తండ్రి పట్ల కృతజ్ఞత లేని పిల్లలు, తల్లి పట్ల కృతజ్ఞత లేని పిల్లలు, చేయూతనిచ్చి సహాయం చేసిన వ్యక్తుల పట్ల కృతజ్ఞత లేక కృతజ్ఞత రహితులుగా బ్రతుకుతున్న సమాజంలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి, స్క్రీన్ మీద ఒక ఫోటో చూస్తున్నారు. ఒకసారి చూపించు తమ్ముడు, చూపించగలుగుతారా? చితిపేర్చుకొని నిప్పంటించుకొని ఓ తండ్రి ఆత్మహత్య. ఎవరు? సిద్దిపేట ప్రాంతంలో ఆయనకు 4 కొడుకులు 1 కూతురు. 4 కొడుకులు 1 కూతురు. రెక్కల ముక్కలు చేసుకొని కొన్ని ఎకరాల పొలం సంపాదించాడు. వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత 4 పొలాలు పంచిపెట్టాడు. కూతురు వివాహం చేశాడు. ఇప్పుడు ఈయనకి 90 సంవత్సరాల వయసు వచ్చింది. అయ్యా, 90 సంవత్సరాల వయసు వచ్చింది. ఈ 90 సంవత్సరాల వయసులో పెద్దోడు అంటాడట, నేను చూడను. రెండోవాడు అంటాడంట, ససేవరా నేను చూడను. మూడోవాడు అంటాడట, పొరపాటు నేను చూడను. నాలుగోవాడు అన్నాడట, మీరు ముగ్గురు చూడకపోతే మేమెందుకు చూస్తాం? మేము ఒక్కళ్ళమైనా చూసేది, మేము పొరపాటును చూడమని 4 కొట్లాడుకుంటూ ఉంటే
ఆ వృద్ధ తండ్రి ఆ మసులి గుండె ఈ మాట విని, ఈ వయసులో నేను వీళ్ళకి భారం అయ్యే కదా, నేను భారం కాకుండా ఉండాలంటే నేను చచ్చిపోతే మంచిది కదా అని ఆ ఊరి పొలిమేరలకు వెళ్ళి తాటి మట్టలుంటే ఎండిపోయిన తాటి మట్టలు నేరి నిప్పంటించి ఆ నిప్పులోకి తాను దూకి కాలుతూ 90 సంవత్సరాల కురువృత్తుడు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. సమాజమా, క్రైస్తవ సమాజమా, దేవుని ప్రతినిధిగా, దేవుని రాయబారిగా ఈ రాత్రి నేను ఒక మాట అడుగుతాను. కన్నా ఆ గర్భం పట్ల కృతజ్ఞతగా బ్రతుకుతున్నావా? నీకు ఆ మంచి భర్తనిచ్చిన అత్తామామల పట్ల ఆప్యాయతను పంచే వ్యక్తిగా బ్రతుకుతున్నావా? నేనంటా ఏ ఇంట్లో చూసినా 9/4 కృతజ్ఞత లేని ప్రజలే నలుదిక్కులా వ్యాపించున్నారు. కృతజ్ఞత లేని సమాజం. రోజు పిఎస్ స్వామి గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి, దైవజనులు మోజేసయ్య గారి దగ్గరికి బాగా వస్తారు వారు. పిఎస్ స్వామి గారి దగ్గరికి ఒక తల్లి వచ్చి, అయ్యా మన దేవుడు చాలా గొప్ప దేవుడు అయ్యా, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు అయ్యా, నేను ప్రార్థన చేస్తే దేవుడు టకమని కార్యం చేస్తాడయ్యా, అడిగింది ఇవ్వటమే కాదు, అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా కార్యాలు చేస్తాడయ్యా అని అందట. అమ్మా ఇంత పొంగిపోతున్నావు, ఇంతగా నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఏం కార్యాలు చేశాడో చెప్పమ్మా అంటే, అప్పుడు అంటదట, అయ్యా నా కూతురు వివాహ వయసు రాకమునిపే నా కూతురు కొరకు ప్రార్థన చేశా. దేవా నా కూతురికి వివాహమై అత్తారింట్లో అడుగుపెట్టేటప్పటికల్లా ఆ ఇంట్లో అత్త బ్రతికొండకూడదు. కొంతమంది నవ్వుకుంటున్నారు, వాళ్ళు కూడా అదే ప్రార్థన చేసినట్టున్నారు. ఆ ఇంట్లో అత్త బ్రతికొండకూడదు అని ప్రార్థన చేశానయ్యా. మరి ఇంతకీ ఏం జరిగిందమ్మా? అయ్యా మన దేవుడు అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికంగా కార్యాలు చేసే దేవుడు కదయ్యా. నా కూతురు వివాహమయ్యే లోపే నా కూతురు అడుగుపెట్టిన ఆ ఇంట్లో అత్త ఆల్రెడీ చచ్చిపోయిందయ్యా. అత్తే కాదు, ఆ ఇంట్లో మామ కూడా చచ్చిపోయాడంటయ్యా. అద్భుతం. మామ చనిపోవటమే కాదు, చివరికి ఆ ఇంట్లో ఆడపొడుసులు ఏడపొడుసులు ఏ పొడుసులు లేరంటయ్యా. నేను అడిగింది అత్త ఉండకూడదని, దేవుడు మా ప్రార్థన ఆలకించి అత్త చచ్చిపోయింది, మామ చచ్చిపోయాడు, ఆడపొడుసులు కూడా లేరంట అని అంటదంట. ముగింపులో అసలు దేవుడు ప్రార్థన చేయాలి కానీ ఎందుకు ఆలకించడు అయ్యారో, మన దేవుడు అడుగు వాటికంటే అని అందట. అని సంతోషిస్తూ ఉంటే ముగింపులో మరలా అందట, అయ్యా స్వామి గారు మా 2 కొడుకులు ఉన్నారు కదా అయ్యారు, ఆ 2కి పెళ్లి చేయాలనుకుంటున్నాను అయ్యారు, మంచి సంబంధం వచ్చేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యారు, మంచి కోడలు మా ఇంటికి రావాలా, మీరు గట్టిగా ప్రార్థన చేయండి అని అన్నారట. అప్పుడు పిఎస్ స్వామి గారు అన్నారట, అమ్మా తప్పకుండా మంచి కోడళ్ళు వస్తారు, అయితే మంచి కోడళ్ళు రావాలంటే ఆ లోపు నువ్వు చచ్చిపోవాలన్నాడంట. నువ్వు చచ్చిపోతే కానీ మంచి కోడలు వస్తుంది అన్నాడట. ఆ మాట అనే లోపు ఏమయ్య గారు అంతలో మాట అన్నారు, నేను చచ్చిపోవటం ఏంటి అయ్యారు, నేను చచ్చిపోతే ఎట్టయ్య గారు అని ఇక ఏడవటం స్టార్ట్ చేసిందట. నా పిల్లల్ని ఎంత ప్రేమగా పెంచుకున్నానో మీకు తెలుసా, రెక్కల మొక్కలు చేసుకొని కష్టపడి ఎంత ప్రేమగా పెంచుకున్నానో తెలుసా, అలాంటిది నన్ను చచ్చిపోమంట. మా రాజశేఖర గారి భాషలో చెప్పాలంటే తేనె లీటర్లు వదిలిందంట. అయ్యా తేనె నూనె, తేనె లీటర్లు వదిలిందట. నా కొడుకుల్ని ఎంత ప్రేమగా పెంచుకున్నాను. ఈరోజు కొంతమంది తల్లులు కూతుర్లకు నేర్పుతున్నారు, అత్తామామల మీద ఉసిగొలుపుతున్నారు. ఎందుకు అలాంటి రాక్షస మనస్తత్వం కొంతమంది తల్లులను ఏలుబడి చేస్తుందో తెలుసా? ఇనప మంచం వేసుకొని సాతాను వాడు తెస్త వేసుకొని కూర్చున్నాడు. సృష్టిలో 2 జీవులు ఉన్నాయి, ఒకటి కుక్క, రెండవది పాము. ఒకసారి చెప్పండి తమ్ముడు, మనోళ్ళు మర్చిపోయి ఉంటారు కుక్కను. ఒకసారి కుక్క తెలుసులేండి, నాగరాజు మర్చిపోయి ఉంటారు. ఒకసారి చూపించండి. కుక్క ఉందో చూసారా? నువ్వు తినగా ఇసిరేసిన ఎంగిలి మెతుకులు ఉన్నాయే,
నువ్వు ఇసిరేసిన ఎంగిలి మెతుకులు తిని బ్రతుకు కాలమంతా నీ వాకిటి దగ్గర, మా తెలంగాణ భాషలో చెప్పాలంటే బాంచ నీ కాళ్ళు మొక్కుతానని కాళ్ళ దగ్గర పడి ఉంటుంది కుక్క. ఏం వేసాం సార్ కుక్కకి? బిర్యానీనా? ఏం ప్యారడైజ్ బిర్యానీనా, పిస్తా బిర్యానీనా? ఎంగిలి మెతుకులు, తినగా మిగిలిపోయిన ఎంగిలి మెతుకులు వేస్తే ఆ ఎంగిలి మెతుకులు తిని జీవితాంతం కట్టు బానిసగా బ్రతుకుతుంది. అదే పావును పిలిచి పిలవాల్సిన అవసరం లేదు, వచ్చాడు అనుకోవాడు, వాడికి రోజు హార్లిక్స్, బూస్టు, సీనియర్ హార్లిక్స్, జూనియర్ హార్లిక్స్, రోజుకొక 6 కోడిగుడ్లు ఆ పావుకు పెట్టి దాన్ని తలదూగుతా నాగరాజా అని పాట పాడుతా ఆ రాత్రి పక్కన పెట్టుకున్నాం అనుకో, మధ్యరాత్రిలో ముద్దు పెట్టుకుంటాడు. పాముకున్న గుణం ఏంటో తెలుసా? పాలు పోసినోడినే కాటేస్తుంది. కని పెంచి పెద్ద చేసిన తండ్రినే కాటేసేవాడు పాము లాంటి కర్కోటకుడు. నవమాసాలు మోసి స్తన్యపానాలు త్రాపించి 20 సంవత్సరాలు పెంచి పెద్ద చేసిన ఆ తల్లి రొమ్మును గుద్దటానికి ఒక వ్యక్తి లేచాడంటే ఎవరో వ్యక్తి విశ్వాసఘాతకుడు. అయ్యలారా, ఒకవేళ ఈ మీటింగ్కి వచ్చే వరకు ఇనప మంచం లాంటి అపవిత్రత నీ ఇంటిలో తెస్తేసుకుందేమో. కృతజ్ఞత లేని 9/4 9x4 ఆ కృతజ్ఞత లేని స్థనం, కృతజ్ఞత లేని వ్యక్తిత్వం ఒకవేళ నీలో తెస్తేసుకుందేమో. ఈ రాత్రి వాక్యం వింటుండగా పోరాడు. కృతజ్ఞత లేని జీవితం నాలో నుంచి పోవాలయ్యా, అపవిత్రమైన జీవితం నాలో నుంచి పోవాలయ్యా అంటాడు కదా అపోస్తుడైన పౌలు వారు మాట్లాడుతూ. పాపముతో పోరాడే విషయంలో రక్తము కారునంతగా సింహంలాగా పోరాడు, వాడు నీ ఇంటిలో చస్తాడు, దేవుడు నీ ఇంటిలో నివసించడం ప్రారంభిస్తాడు, నీ ఇల్లే దేవపర్వతంగా దేవుడు మారుస్తాడు. దేవుడు నివసించాడా, నీ ఇంటిని భాగ్యంతో దేవుడు నింపునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. 2024లో ఏడ్పు నీ ఇంటిలో మిగిలిందేమో, కన్నీరు నీ ఇంటిలో మిగిలిందేమో, దుఃఖం నీ ఇంటిలో మిగిలిందేమో. ఈ బ్రతుకే కంటే నేను చస్తే మంచిది, ఈ సమస్యలు అనుభవించేదానికంటే నేను చనిపోతే మంచిదని చావును కోరుకున్న బ్రతుకేమో నీ బ్రతుకు. దేవుని ప్రతినిధిగా చెప్తున్నాను, నీ దుఃఖ దినాలు ఈ సంవత్సరం దేవుడు కొట్టివేయబోతున్నాడు. నీ అంగలార్పును నాట్యంగా దేవుడు మార్చబోతున్నాడు. ఆ కార్యం చేసి నీ ఇంటిని ఈ సంవత్సరం మరెక్కువ భాగ్యంతో దేవుడు నింపునుగాక. రెండవది, బాషాను పర్వతం సింహాలున్న పర్వతం మాత్రమే, సింహాలున్న ప్రాంతం మాత్రమే కాదు, బాషాను క్రొవ్విన పొట్టేళ్ళు ఉన్న ప్రాంతం. చూడండి ఆ మాట ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం నేను చదువుతాను, నాతో కలిసి అందరూ చెప్పడానికి ప్రయత్నం చేయండి. బలాఢ్యుల మాంసము తిందురు, భూపతుల రక్తమును. ఇక్కడ నుంచి పెద్దగా బాషానులో క్రొవ్విన పొట్టేళ్ల యొక్కయు. ఒకసారి ఈ మాట చెప్పండి, క్రొవ్విన, పెద్దగా క్రొవ్విన పొట్టేళ్ళు. ఒకసారి చెప్పండి, నా వైపు చూసి చెప్పండి. బాషానులో ఏమున్నాయి? చెప్పాలి. బాషానులో ఏమున్నాయి? బక్క చిక్కిన పొట్టేళ్ళు కాదు, లేత పొట్టేళ్ళు కాదు, బలాన్ని కోల్పోయిన పొట్టేళ్ళు కాదు, వృద్ధ పొట్టేళ్ళు కాదు. లేఖనాల్లో రాయబడిన మాట, బాషానులో క్రొవ్విన పొట్టేళ్ళు ఉన్నాయట. పొట్టేళ్లే కాదు, ఏ పొట్టేళ్ళు అవి? క్రొవ్విన పొట్టేళ్ళు. క్రొవ్వు ఆధ్యాత్మికంగా దేనికి గుర్తో తెలుసా? యవ్వన జీవితానికి గుర్తు. పొట్టేలు జై జీవితానికి గుర్తు. మగదాన్ని పొట్టేలు అంటారు, మగది బైబిల్లో జై జీవితానికి గుర్తు. క్రొవ్విన పొట్టేలు, క్రొవ్వినది పొట్టేళ్లలో మంచి యవ్వన వయసులో ఉన్న వాటికి బాగా కొవ్వు బట్టి ఉంటుంది. వృద్ధాప్యంలో ఉన్న వాటికి కొవ్వు పట్టదు, ఉన్న కొవ్వు అంతా అయిపోతుంది. లేత వయసులో ఉన్నవి క్రొవ్వు పట్టం. మంచి నిండు యవ్వన వయసులో ఉన్న ఈ పొట్టేళ్ళు క్రొవ్వు పట్టినవిగా ఉంటాయి. దైవజనమా, దేవుడు మన ఇంటిని నివాస స్థానంగా,
మన హృదయాన్ని నివాస స్థానంగా దేవుడు చేసుకోవాలంటే వయసంతా ఉడికిపోయిన తర్వాత నువ్వు దేవుని దగ్గరికి రావటం కాదు, వృద్ధాప్యంలో దేవుని దగ్గరికి రావటం కాదు, లోకంలో చేయాల్సిన అపవిత్రమైన కార్యాలన్నీ చేసిన తర్వాత, పళ్ళన్నీ ఊడిపోయిన తర్వాత, తల వెంట్రుకలన్నీ రాలిపోయిన తర్వాత వృద్ధాప్యంలో నీవు దేవుని దగ్గరికి రావటం కాదు. నీలో యవ్వనం ఉన్నప్పుడే, శరీర కోరికలు రగిలేటప్పుడే, ఆశా ఇచ్చలు రగిలేటప్పుడే, లోకాన్ని అనుభవించడానికి కావలసిన అందం, ధనం, బలం ఇవన్నీ సమస్తము నీలో ఉన్నప్పుడే ఈ లోకం నాకు వద్దయ్యా, నా యవ్వన జీవితం నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా అని నీ నిండు యవ్వన కాలం క్రీస్తు బలిపీఠ మీద క్రొవ్విన పొట్టేలులాగా నీ నిండు యవ్వన జీవితాన్ని క్రీస్తు బలిపీఠ మీద పెడితే వాక్యం అంటుంది, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు అని రాస్తుంది. నా దేవునికి ఏ పొట్టేలు కావాలి? యవ్వన పొట్టేలు కావాలి. నా దేవునికి యవ్వన పొట్టేలు కావాలి. ఈ రాత్రి ఈ సభకు వచ్చిన యవ్వన బిడ్డలారా, ఇంతకాలం సాతాను నీడలో పెరిగావేమో, ఇంతకాలం మత్తు పదార్థాల నీడలో పెరిగావేమో, ఇంతకాలం సినిమాల నీడలో పెరిగావేమో, సెల్ ఫోన్లో ఫోర్నోగ్రఫీ నీడలో పెరిగావేమో. గడిచిన కాలాలలో ఏ నీడలో పెరిగినా ఈ రాత్రి ప్రభు అంటాడు, యవ్వన బిడ్డ, యవ్వన కాలములో క్రొవ్విన పొట్టేలుగా నా బలిపీఠ మీద నీ జీవితాన్ని పెట్టగలిగితే రాగల కాలములో బలవంతుని చేతిలో బాణంలాగా నిన్ను నేను వాడుకోబోతూ ఉన్నాను. గట్టిగా చెప్తే ఆమేన్. నాకు సమాధానం చెప్పండి అందరూ స్వరం ఎత్తి. ఏ పొట్టేలు కావాలి దేవునికి? చెప్పాలి. అంటే ఇక్కడ కూర్చున్న ముసలోళ్ళు మేము దేవునికి వద్దయ్యా అని అనొద్దు. మీరు దేవునికి కావాలి. విశేషంగా యవ్వన కాలములో బ్రతికే యవ్వనస్తులు నా ప్రభు కావాలి. యవ్వన వయసులో నువ్వు దేవుని చేతిలో పడు, నీ భవిష్యత్తు భాగ్యంతో దేవుడు నింపటం ప్రారంభిస్తాడు. నేను ఒక దైవజనరాలు ఎరుగుదును. వాళ్ళ నాన్న రైల్వే ఎస్ఐ. వాళ్ళ తల్లి మంచి భక్తి కలిగింది. తండ్రి కాస్త కొంచెం లోకాన్ని అనుభవించేవాడు. ఆ తల్లి దగ్గర కొంచెం భక్తి నేర్చుకొని రైల్వే ఎస్ఐ కడుపును పుట్టిన బిడ్డ 15వ ఏట, నా వైపు చూడాలి, 15వ ఏట యేసుక్రీస్తును స్వరక్షకునిగా అంగీకరించిన తొలి దినాల్లోనే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకుంది. తండ్రి రైల్వే ఎస్ఐ, హైదరాబాద్లో రైల్వే కాలేజెస్లో చదువుకుంది, MBA చేసింది. అద్భుతం. లోకాన్ని అనుభవించడానికి ఎంతో అనుకూలతున్నా నిండు యవ్వన వయసులో ఎట్ ద ఏజ్ ఆఫ్ 15 15వ సంవత్సరం యేసుక్రీస్తు ప్రశస్తమైన రక్తంతో కడగబడి, నాకు ఈ సినిమాలు వద్దయ్యా, నాకు ఈ లోకం వద్దయ్యా, ఈ అపవిత్రత వద్దయ్యా, ఈ చీకటి లోకంలో నేను జీవించనయ్యా అని 15వ సంవత్సరంలో క్రీస్తు బలిపీఠ మీద సజీవ యాగంగా తన జీవితాన్ని సమర్పించుకుంది. 21, 22 ఆ వయసు వచ్చేసరికి దేవుని సేవ చేయాలనే ఆరాటం కలిగి దేవుని సేవకు వచ్చింది. 15వ ఏట ప్రభువుకు సమర్పించుకున్న 21వ ఏట దేవుని సేవకు వచ్చిన ఆ దైవజనురాల్ని ఈరోజు వేవేల కొలది ప్రజలకు తల్లిగా దేవుడు ఆ బిడ్డను అభిషేకించాడు. ఒకవేళ ఆ బిడ్డ ఎక్కడున్నారు, ఎవరు, ఏంటి అని ఒకవేళ మీకు తెలుసుకోవాలనుకుంటే ఏం టెన్షన్ పడొద్దు, స్క్రీన్ మీద మీకు ఫోటో చూపిస్తాను. పదిహేనవ ఏట తండ్రి రైల్వే ఎస్ఐ, కోట్లు అనలేను కానీ లక్షలకు పడగెత్తిన కుటుంబం. ఆ యవ్వన వయసులో క్రీస్తు బలిపీఠ మీద పెట్టబడిందే, ఆకాశమందలి దేవుడు దాన్ని చూశాడు. ఆవిడే మా ఇమాన్యుయల్ మినిస్ట్రీస్కి ఆత్మీయ తల్లి, దైవజనురాలు జ్యోతి.
ఎట్ ద ఏజ్ ఆఫ్ 15. ఈరోజు యవ్వన బిడ్డలారా, ఈ మీటింగ్కి వచ్చే గడి వరకు నువ్వు ఎలా బ్రతికినా ఒక మాట ఇస్తావా? క్రొవ్విన పొట్టేలులాగా క్రీస్తు బలిపీఠం మీద నా జీవితాన్ని సమర్పిస్తానయ్యా. ఇక్కడికి వచ్చే వరకు గంజాయి అలవాటు ఉంది, త్రాగుడు అలవాటు ఉంది, సినిమాలు అలవాటు ఉంది, రాత్రిపూట ఒంటరిగా ఉన్నప్పుడు ఫోర్నోగ్రఫీ చూసి అలవాటు ఉంది. ఈరోజు దేవునికి మాటిస్తున్నానయ్యా, యవ్వన కాలపు క్రొవ్విన పొట్టేలుగా నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తానయ్యా అని ఈ రాత్రి ప్రభువుకు నీ జీవితాన్ని సమర్పించగలిగితే, ఈ దైవజనురాల్ని దేవుడు వాడుకున్న దానికంటే, ఈ దైవజనురాల్ని దేవుడు ఆశీర్వదించిన దానికంటే మిమ్మల్ని ఎక్కువ భాగ్యంతో నా దేవుడు నింపునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దా. అయితే దైవజనమా, ఇక్కడ ఒక మాట వినండి. మన పిల్లలు యవ్వన కాలంలోనే ప్రభు కొరకు బ్రతకాలంటే, దారి తప్పిపోకుండా, లోకాన్ని స్నేహించకుండా మన పిల్లలు ప్రభు కొరకు బ్రతికేవారిగా మారాలంటే బాధ్యత ఎవరిదో తెలుసా? తల్లిది, తండ్రిది. యవ్వన వయసు వచ్చిన తర్వాత హెచ్చరించడం కాదు. బైబిల్లో దివ్యమైన మాట రాసింది, బాలుడు నడవవలసిన త్రోవ వానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. అమ్మా, అయ్యా, పిల్లలకు ఈ విద్యాబుద్ధులు, సంస్కారం, దైవభక్తి, ప్రార్థన, విశ్వాసం ఇవన్నీ తల్లిదండ్రులు ఎప్పుడు నేర్పాలి? వాళ్ళు బాలురుగా ఉన్నప్పుడే, వారు పసిపిల్లలుగా ఉన్నప్పుడే, వారు చిన్నపిల్లలుగా మన ఇంటిలో ఉన్నప్పుడే, బాలురుగా ఉన్నప్పుడే మన పిల్లలకి ఇవి నేర్పాలి. ఒక అద్భుతం. అమెరికా దేశ అధ్యక్షుడి పేరు చెప్పండి. మీ తాతయ్య పేరు చెప్తారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన పేరు తప్పకుండా చెప్తారు. ట్రంప్కి ఒక కొడుకున్నాడు, బ్యారన్ ట్రంప్. తను చిన్న పిల్లోడిగా ఉన్నప్పుడు ఆ తండ్రి కొడుక్కు చెప్తున్నటువంటి మాటలు విచిత్రం చూడండి. ఆ తండ్రి కొడుక్కు చెప్తున్న మాటలు హృదయాన్ని బ్రద్దలు చేస్తాయి. తమ్ముడు, ఆ వీడియో ఉందా? ఒకసారి చూడండి. వాయిస్. చిన్న బిడ్డ, అతని పేరు బ్యారన్. ఆ చిన్న బిడ్డను పిలుస్తూ, బాబు, నో డ్రగ్స్, నో ఆల్కహాల్. చివరికి చెప్తూ ఏమన్నాడో తెలుసా? నో టాటూస్. ఒంటి మీద పిల్లలు వేసుకుంటారు కదా, ఏంటది? నో టాటూస్. ఒంటి మీద టాటూస్ వేసుకోవద్దు. ట్రంప్ గారు ఎవరో తెలుసా? కోట్లకు పడగెత్తిన ఆయన, అపర కుబేరుడు. అవుట్పుట్ పెంచు. No alcohol, no cigarettes. And you know what else? No tattoos. I don't ever want to see tattoos on you. Now I'm gonna go. Yeah, first you'll have lunch and then you go to school. Now you can do reading, writing, and arithmetic. Back. Marla, once again. Goodbye. I want all A's. Okay. Okay, all A's. And when you get older, what are you going to remember? No drugs, no alcohol, no cigarettes. And you know what else? No tattoos. I don't ever want to see tattoos on you. Now I'm gonna go. Yeah, first you'll have lunch and then you go to school. Now you can do reading, writing, and arithmetic. రైట్. అందరం చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. గట్టిగా గంభీరంగా చప్పట్లు కొడుతూ. కోట్లకు పడగెత్తిన తండ్రి తన బిడ్డకు చెప్తున్న మాట, నానా, నేను కోట్లు సంపాదించా, నీవు కూడా కోట్లు సంపాదించాలి. కాదు. నేను 10 ఇండస్ట్రీస్ స్థాపించా, నువ్వు 100 ఇండస్ట్రీస్ స్థాపించాలి. కాదు. అది కాదు. ఏం చెప్తున్నాడో తెలుసా? నో డ్రగ్స్, నో ఆల్కహాల్, నో సిగరెట్, నో టాటూస్. ఈ రోజుల్లో ఏ పిల్లలు చూడండి, కోట్లకు పడగెత్తిన తండ్రి తన బిడ్డకు ఆ మాట చెప్పాడంటే, త్రాగుబోతు తండ్రి తన కొడుకు త్రాగొద్దు అని చెప్పగలుగుతాడా?
తిరుగుబోతు తండ్రి తన బిడ్డకు తిరగొద్దని చెప్పగలుగుతాడా? ఆల్కహాల్కి బానిసైన వ్యక్తి ఆ తండ్రి ఒరే బాబు ఆల్కహాల్ ముట్టుకోవద్దు అని చెప్పగలుగుతాడా? తన పిల్లలకు ఆ నీతి మాటలు చెప్పగలిగాడంటే ఆ తండ్రి కూడా అంత నీతి విలువల్లో బ్రతికాడు గనుక. యేసయ్యకు మహిమ కలుగునుగాక. బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పు, పెద్దవాడైన తర్వాత వాడు దానిలో నుండి తొలగిపోడు. జస్ట్ 15 days బ్యాక్ నేను అనకాపల్లి ప్రాంతానికి వెళ్ళాను. మేబీ ఆ సహోదరుడు ఇక్కడ ఉండుంటారు, ప్రొఫెసర్ విజయ్ కుమార్ గారు. ఒకవేళ ఉంటే చేయి పైకి ఎత్తండి. విజయ్ కుమార్ గారు. నేను జస్ట్ థ్యాంక్ యూ, కొంచెం అక్కడ నిలబడండి అయ్యా. వాళ్ళ ప్రాంతానికి వెళ్ళాను. యూత్ కాన్ఫరెన్స్ జరిగింది. కొన్ని వందల మంది యవ్వన బిడ్డలు వచ్చారు. కొంచెం ఇట్రండి. బహు ఆశీర్వాదకరంగా జరిగింది. ఆ మీటింగ్ ముగించుకొని నేను వైజాగ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఆ ప్రాంతం దాటక మునిపే ఒక ఆయన చెప్తున్నాడు, అన్నయ్య ఈ మధ్య మా ప్రాంతం అనకాపల్లి ప్రాంతంలో బహు ఘోరమైన సంగతి జరిగింది. ఏం జరిగింది బాబు? 8వ తరగతి చదివే 12 సంవత్సరాల చిన్నబ్బాయి, 13 సంవత్సరాల చిన్నబ్బాయి 5 సంవత్సరాల పసిబిడ్డని పాడు చేశాడు. ఏ బిడ్డనయ్యా? 5 సంవత్సరాల వయసులో ఉన్న బిడ్డని. ఎవరో 8వ తరగతి చదివే 12-13 సంవత్సరాల అబ్బాయి. ఎక్కడ జరిగిందయ్యా? మా అనకాపల్లి ప్రాంతంలోనే. ఒక ఊరి పేరు చెప్పాడు. ఇక వివరాలు ఎందుకు? పోలీసు వాళ్ళకి అర్థం కాక అసలు ఈ వయసులో ఇలా తప్పు చేయాలనే ఆలోచన నీకు ఎట్లా వచ్చిందిరా అని వాళ్ళకి అర్థం కాక జుట్టు పీక్కుంటూ ఇలా తప్పు చేయాలనే ఆలోచన నీకు ఎట్లా వచ్చిందిరా అని ఆ బిడ్డను అడిగితే ఆ బిడ్డ చెప్తాడట, ఒకరోజు మా అమ్మ లేనప్పుడు మా అమ్మ సెల్ ఫోన్ తీసుకున్నా. మా అమ్మ సెల్ ఫోన్ గ్యాలరీ వెతికితే అన్నీ న్యూడ్ ఫొటోస్, ఫోర్నోగ్రఫీ ఫొటోస్, అశ్లీలమైన బూతు బొమ్మల వీడియో చూసి నాకు అలా చేయాలనిపించింది, చేసేసాను. తల్లి అనే పేరుకు మచ్చ తెచ్చిందా తల్లి? ఈ పాపం ఎక్కడ నేర్చుకున్నావురా? ఇలా పాపం చేయాలని ఆలోచన నీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? నా తల్లి సెల్ ఫోన్ చూస్తే, తల్లి ఈ రాత్రి నీ ఫోన్లో ఏమున్నాయి? సూటిగా దైవజనుడిగా దేవుని ప్రతినిధిగా ఈ రాత్రి నేను అడుగుతున్న మాట, ఈ రాత్రి నీ సెల్ ఫోన్ ఓపెన్ చేస్తే నీ ఫోన్లో ఏమున్నాయి? ఓ పురుషుడా, నీ సెల్ ఫోన్ లాక్క ఏంటంటారు, పాస్వర్డ్ ఏదో అంటారు కదన్నా. భార్య పాస్వర్డ్ భర్తకు తెలియదు, భర్త పాస్వర్డ్ భార్యకు తెలియదు. ఇది ఒక సిదంబర రహస్యం. కొంతమంది అంటారు అది ఒక్కటే అడక్కు, నువ్వేమడిగినా చెప్తా. ఏ ఒక్కటే? నా పాస్వర్డ్ నా పర్సనల్ లైఫ్లోకి నువ్వు అడుగు పెట్టద్దు. నీ పర్సనల్ లైఫ్లోకి నేను అడుగు పెట్టను. ఒకరి ఫోన్ పాస్వర్డ్ ఒకరికి తెలియకుండా చీకటి బ్రతుకులు బ్రతుకుతున్న రోజులు. అయ్యా ఈ చిన్న బిడ్డకి పాపం ఎలా తెలిసిందయ్యా అడిగితే విచిత్రం, తల్లి ఫోన్లో చూశాడట. అమ్మా, ఓ మాదిరికరమైన తల్లిగా నువ్వు బ్రతికి నీ యవ్వన తరాన్ని నువ్వు ప్రభు చేతులకు అప్పగించుదువుగాక. యవ్వన తరం యవ్వన పొట్టేలుగా దేవుని బలిపీఠ మీద సమర్పిస్తే నీ ఇంటిని దేవపర్వతంగా దేవుడు మారుస్తాడు. నీ ఇల్లే దేవుని నివాస స్థానంగా మారుస్తాడు. ఒక విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా? ప్రపంచాన్ని తలకిందులు చేసిన గొప్ప గొప్ప దైవ సేవకులు యవ్వన వయసులో ప్రభు చేత పట్టబడినటువంటి వారే. ప్రపంచంలో దేవుని చేతిలో బలంగా వాడబడిన ఏ దైవ సేవకుని చరిత్ర అయినా చూడండి, వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళు కాదు, నడి వయసులో వచ్చిన వాళ్ళు కాదు, క్రొవ్విన పొట్టేళ్ళలాగా యవ్వన వయసులో క్రీస్తు బలిపీఠ మీద వాళ్ళ జీవితాలు సమర్పించటాన్ని బట్టే ప్రపంచాన్ని తలకిందులు చేసే ధృవతారులుగా వాళ్ళు దేవుని చేతిలో వాడబడుతూ వచ్చారు. ఎక్కువ శాతం యవ్వన వయసులో సమర్పించబడిన వాళ్ళు. ద గ్రేట్ భక్సింగయ్య గారు యవ్వన వయసులో ప్రభు చేత పట్టబడిన వారు. ద గ్రేట్ యేసన్న గారు హోసనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు యవ్వన వయసులో ప్రభు చేత పట్టబడిన వారు. ఎలిఎఫ్ వ్యవస్థాపకులు డానియల్ గారు.
ఐపీసీలో బలంగా వాడబడిన దైవ సేవకులు పిఎల్ పరంజ్యోతి గారు ఏ వయసులో పట్టబడిన వాళ్ళో తెలుసా? నిండు యవన వయస్సులో. ఈ రాత్రి వాక్యం వింటున్న యవనస్తులారా, నా దేవుని చేతిలో పడండి. ప్రపంచాన్ని తల్లకిందులు చేసే ప్రవక్తలుగా ఈ తరంలో దేవుడు మిమ్మల్ని వాడుకోవాలని నా దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని ప్రవక్తలుగా చేయునుగాక. భూలోకాన్ని తల్లకిందులు చేసే దైవజనులుగా దేవుడు మార్చునుగాక. ఒకవేళ మీరు దైవ సేవకులు కాకపోయినా, ప్రవక్తలు కాకపోయినా, భవిష్యత్ కాలంలో ఈ భరత గడ్డలో పాలకులుగా నా దేవుడు మిమ్మల్ని నిలవబెట్టబోతున్నాడు. ఏలుబడి చేసేవాడిగా దేవుడు నిలవబెట్టబోతున్నాడు. ఏ రంగంలో మీరున్నా తలగానే మిమ్మలను మీ పిల్లలను దేవుడు నిలవబెట్టునుగాక. వెతకండి, వెతకండి, వెతకండి. రేడియోలో రెగ్యులర్గా వాక్యం చెప్పే దైవజనుడు పి జోషి గారు నిండు యవ్వన వయసులో దేవుని చేతిలో పడ్డారు. అందుకనే సొలొమోను కీర్తనకర్త అంటాడు కదా, యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణాల వంటి వారు. నా ప్రార్థన, యవ్వన బిడ్డ, ఈ రోజు నుండి ఆ బాణం నీవయుందువుగాక, ఆ బాణం నీవయుందువుగాక. నీ గర్భాన పుట్టిన ఆ పిల్లలను ఆ బాణంలాగా ఈ రాత్రి నుంచి నా దేవుడు వాడుకొనుగాక. నేను అయ్యుండునట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని ఇష్టపడిన ప్రతి బిడ్డ చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. దేవ పర్వతాలుగా ఒక్కొక్క కుటుంబం మార్చబడునుగాక. చప్పట్లు కొడుతూ క్రొవ్విన క్రొవ్విన పొట్టేళ్ళన్నీ దేవునికి సొంతమగునుగాక. లేవీకాండంలో ఒక మాట రాస్తుంది. ఏమి రాస్తుందో తెలుసా? క్రొవ్వంతా యెహోవాదే. ఒకసారి ఈ మాట చెప్పండి, కొంచెం గట్టిగా నాతో కలిసి చెప్పండి. కొవ్వంతయు యెహోవాదే. క్రొవ్వు ఎవరికి గుర్తు అని చెప్పాను? యవనస్తులకు గుర్తు. ఈ స్థలములో ఉన్న ప్రతి యవన బిడ్డ నా దేవునికి సొంతమగునుగాక. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవ యవన బిడ్డ, భూమి మీద బ్రతుకుతున్న ప్రతి యవనస్తుడు యేసయ్యకు సొంతమగునుగాక. ఒకసారి అందరం పెద్దగా చెప్దాం, కొవ్వంతయు యెహోవాదే. స్వరమెత్తుదాం, కొవ్వంతయు యెహోవాదే. యవన తరం యేసు సొంతమగునుగాక, యవన తరం యేసు సొంతమగునుగాక, యవన తరం యేసు సొంతమగునుగాక. ఈ రాత్రి యేసు నామం పేరిట మన యవన బిడ్డలను ఆవరించిన బానిస శృంఖలాలు నా దేవుడు తెంచి యవన పొట్టేలుగా క్రీస్తు బలిపెట్టిన వారు తమ జీవితాన్ని సమర్పించుకుందురుగాక. మూడవది, మనం దేవపర్వతాలుగా మార్చబడాలంటే నంబర్ 1 సింహంలాగా పోరాడు. నంబర్ 2 కొవ్విన పొట్టేలులాగా అర్పించుకో. నంబర్ 3 ఎద్దులాగా ప్రయాసపడు, ఎద్దులాగా కష్టపడు. భాషను బలమైన ఎద్దులకు నివాస స్థానం. చూడండి ఆ మాట, కీర్తనల గ్రంథం 22వ కీర్తన 12వ చరణం నేను చదువుతాను. నాతో కలిసి అందరూ ఈ మాట చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఎస్, అందరూ నాతో కలిసి. వృషభములు అనేకములు నన్ను చుట్టుకొని ఉన్నవి. ఇక్కడ నుంచి పెద్దగా, బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. ఏం ఆవరించాయట? చెప్పాలి. బాషాను దేశపు బలమైన వృషభములు అంటే ఎద్దులు. ఆ ఎద్దులు బక్క చిక్కినవా బలమైనవా? కొంచెం పెద్దగా చెప్పాలి. బలమైన వృషభములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. ఆ రోజుల్లో బలమైన ఎద్దులకు ప్రతీక బాషాను. మరోసారి గుర్తుకు తెస్తాను. బలమైన ఎద్దులకు ప్రతీక, స్క్రీన్ మీద చూడండి ఒకసారి. బలమైన ఎద్దులకు ప్రతీక బాషాను. ఓ చిన్న మాట, సోషల్ బిట్ అనుకోండి. మన తెలుగు రాష్ట్రాల్లో బలమైన ఎద్దులు ఎక్కడ దొరుకుతాయి? మీకు సోషల్ స్టడీస్లో 100కి 100 మార్కులు పండి. ఇక మీరు సివిల్ సర్వెంట్స్ అయిపోయినట్టే లెక్క. రైట్. ఒంగోలు గిత్తలు అంటారు కదా, ఒంగోలు ఎద్దులు అంటారు కదా. మన ప్రాంతాలలో ఎద్దులకు ఒంగోలు ఎలా ప్రతీకో,
ఆ రోజుల్లో బాషానులో ఎద్దులు బలమైన ఎద్దులు ఉండేవి. నేనంట సంఘానికి వెళ్ళే ప్రతి క్రైస్తవుడు ఒక బలమైన ఎద్దుగా దేవుని కొరకు బ్రతుకుదురుగాక. బలమైన ఎద్దులు ఏం చేస్తాయో కీర్తనలు చూడండి. ఇక నేను ముగింపులోకి వచ్చాను. రేపు ఆదివారం కదా. చూడండి 144 కీర్తన 14వ చరణం. నాతో కలిసి అందరూ చెప్పండి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలిగినవి, మా వీధులలో జొరబడుట అయినను ఉరకలెత్తుట అయినను లేదు, వాటిలో శ్రమ గల వారి మొర వినబడుట అయినను లేదు. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. చప్పట్లు కొడుతూ దైవజనమా, యేసుక్రీస్తును సురక్షకునిగా అంగీకరించిన ప్రతి క్రైస్తవుడు బలమైన వృషభములుగా దేవుని కొరకు బ్రతకాలి. బలమైన వృషభం ఏం చేస్తుందో తెలుసా? గొప్ప బరువులు మోస్తుంది. గొప్ప బరువులు, మామూలు బరువులు కాదు, గొప్ప బరువులు. ఈ సృష్టిలో గొప్ప బరువు ఏదో తెలుసా? దేవుని రాజ్య వ్యాప్తి కొరకు ఒక వ్యక్తి బ్రతకటమే అసలు శిస్సులు గొప్ప బరువు. సువార్త భారాన్ని మోయటమే గొప్ప బరువు. ప్రార్థనా భారాన్ని గుండెల్లో మోయటమే గొప్ప బరువు. ప్రతివాడు కుటుంబ భారాన్ని మోస్తాడు సార్, అందులో గొప్ప ఏముంది? ప్రతివాడు పిల్లల భారాన్ని మోస్తాడు సార్, దానిలో గొప్ప ఏముంది? ప్రతివాడు వ్యాపార భారాన్ని మోస్తాడు, దానిలో గొప్ప ఏముంది? ఆ భారాలు మోస్తూ దానికంటే విశేషంగా ప్రతి క్రైస్తవుడు సువార్త భారాన్ని భుజాల మీద వేసుకొని, ప్రార్థనా భారాన్ని భుజాల మీద వేసుకొని గొప్ప బరువులు మోయగలిగిన వారిగా మనం బ్రతికితే ఈ దేశం దేవుని సొంతమైపోతుంది. ఈ గడ్డ దేవుని సొంతమైపోతుంది. చప్పట్లు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. కొంచెం గట్టిగా హల్లెలూయా. ఆ రోజుల్లో సంఖ్యాకాండంలో ఒక అద్భుతమైన మాట రాసి ఉంది. ఆ రాజు ఏమంటాడు తెలుసా? అయ్యా, ఎక్కడి నుంచో ఇజ్రాయేల్ ప్రజలు వచ్చారయ్యా, ఎద్దు బీటి పచ్చిక నాకివేసినట్లు వీళ్ళు రాజ్యాలు జయించుకుంటూ వెళ్తున్నారయ్యా. వీళ్ళ ఎదుట ఇక ఏ రాజ్యము నిలవబడదు, ప్రతి రాజ్యం దేవపర్వతంగా మారిపోతుంది. ఎందుకు దేవపర్వతంగా మారిపోతుందంటే ఆ రాజు అంటాడు, ఎద్దు బీటి పచ్చిక నాకివేసినట్లు రాజ్యాలు లాగివేస్తా ఉన్నారు. సంగమా, 4 గోడల మధ్యలో మనం బ్రతుకుతూ మా సంఘం, మా పాస్టర్ గారు, మా ప్రార్థనని 4 గోడలకు మనం పరిమితం కాకూడదు. యేసుక్రీస్తు సువార్త భారాన్ని భుజాల మీద వేసుకొని గ్రామాన్ని ప్రభు కొరకు నాకివేయాలి. గ్రామాన్ని ప్రభు కొరకు పట్టుకోవాలి. పట్టణాన్ని ప్రభు కొరకు పట్టుకోవాలి. రాష్ట్రాలను, దేశాలను మొత్తం ఈ భూమి అంతా యెహోవా దగునట్లుగా ఎద్దులాగా ప్రభు కొరకు ప్రయాసపడే క్రైస్తవ సమాజం సంఘాల్లో నుంచి లేవాలి. ప్రతి దైవజనుడు వట్టి వాడిగా దేవుని కొరకు తయారు కావాలి. బరువులు మోసే ఎద్దులు దేవునికి కావాలి. ఎస్, బరువులు మోసే ఎద్దులు కావాలి. సువార్త భారాన్ని భుజాల మీద వేసుకొని నా కుటుంబాన్ని ప్రేమిస్తానయ్యా, ఎట్ దట్ సేమ్ టైం నా సంఘాన్ని, సువార్తను మరెక్కువగా ప్రేమిస్తానయ్యా అని సువార్త కొరకు ఎవడు పానార్పణంగా పోయబడతాడో, దేవుని ఇంటిని ఎవరు కడతారో ఆ ఇంటిని నా దేవుడు కట్టడం ప్రారంభించును గాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. దైవజనమ, మమ్మల్ని పొగుడుకోవటానికి ఈ మాట చెప్పట్లేదు. మేము పరిచర్యకు వచ్చిన ఆ దినం నుండి ఈరోజు వరకు మా గుండెల నిండా ప్రభు పెట్టిన భారం యేసుక్రీస్తు సువార్తను గ్రామాలకు, పట్టణాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు దేవుని వాక్యాన్ని మోసుకొని వెళ్ళాలని దేవుని కృప కొన్ని లక్షల రూపాయలు దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వెదజల్లుతున్నాం. మీరు అనుకోవచ్చు, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు లక్షల రూపాయలు వెదజల్లుతున్నారంటే వీళ్ళ అమ్మా నాన్నలు, వీళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బేమో అని అనుకునేరు గాక. మా తల్లిదండ్రులు సాధారణమైన జీవితం, ఏం కోటీశ్వరులు ఏం కాదు. తల్లిదండ్రుల దగ్గర నుంచి తీసుకొచ్చిన డబ్బుతో కాదు ఈ సేవ చేస్తూ ఉంది. మా పరిచర్యలో బరువులు మోయగలిగిన బాషాను లాంటి గొప్ప వృషభాలను ఈ పరిచర్యకు దేవుడు వరంగా దయచేశాడు. ఆ బిడ్డలు ఎద్దులాగా ప్రభు కొరకు నిలవబట్టాన్ని బట్టే ప్రతి పట్టణంలో సువార్త కొడికలు ఏర్పాటు చేయడానికి దేవుడు సహాయం చేశాడు.
ఈరోజు మీటింగ్కి భీమవరం ప్రాంతం నుంచి ఒక ఆయన వచ్చారు. పేరు చెప్పను కానీ ఆయన ఒక్కడే దరిదాపుగా 10-12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి భీమవరం ప్రాంతంలో మీటింగ్ ఏర్పాటు చేశాడు. గత మాసం కామారెడ్డిలో మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్ ఖర్చు 2 కుటుంబాలు, ఒక స్కూల్ ప్రిన్సిపల్, మా మందిరానికి వచ్చే రాళ్ళు కొట్టుకునే పనిచేసే ఒక సాధారణమైన పేద వ్యక్తి ఆ సువార్త భారాన్ని భుజాల మీద వేసుకొని ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినాయో ఆ ఖర్చంతా బిడ్డలు భరించారు. క్రైస్తవ సంఘమా, సంఘాలలో నుండి వృషభాలు లేవాలి. గొప్ప బరువులు మోయగలిగే వృషభాలు దేవుని కొరకు లేవాలి. సువార్త కాంక్షతో రగిలే వ్యక్తులు సంఘాలలో నుంచి లేవాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. చాలామంది అడుగుతారు, అన్నయ్య అసలు ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా మీరు ఇంత పరిచర్య ఎలా చేయగలుగుతున్నారు? కొంతమంది అంటారు, ప్రతిరోజు ఉదయం 5 గంటలకి ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ వర్తమానం కొరకు ఎదురు చూస్తామన్నయ్య. నిన్నే ఒక తమ్ముడు వచ్చి చెప్తున్నాడు. ఆ తమ్ముడు చెప్తూ ఏమన్నాడు తెలుసా? ఒక విచిత్రం. ఈ గుండె రాతి గుండె అన్నా, ప్రపంచంలో ఎవడు కరిగించలేడు, ఎవడు నన్ను కరిగించలేడు, నన్ను మార్చలేడు అని నేను అనుకున్నా. ఇది రాతి హృదయం. అమ్మను లెక్కేసేవాడిని కాదు, నాన్నను లెక్కేసేవాడిని కాదు. నన్ను చూసి వాళ్ళు భయపడాలే కానీ నేను ఎవరిని చూసి భయపడను. అలాంటి కఠినమైన గుండె. ఆ తమ్ముడు చెప్తూ ఇలాంటి కఠినమైన గుండెను బ్రద్దలు చేసింది ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు అందించిన వర్తమానం ఈ రాతి హృదయాన్ని బ్రద్దలు చేసింది అంటాడు. నాలాంటి వాడు అసలు మారడు. ఏం పేరు రాజు ఆయన పేరు? నాలాంటి వాడు అసలు మారడు. నేను మావులోని కాదు, నన్ను చూసి అందరూ భయపడాలి కానీ నేను ఎవరిని చూసి భయపడను అంటూ అన్నాడు. అలాంటి నా గుండెల్లో భయాన్ని పుట్టించి ఈ రాతి గుండెను మాంసపు ముద్దగా మార్చింది ఈ పరిచర్య ద్వారా దేవుడు అందించిన దివ్యమైనటువంటి వర్తమానం. ఎలా చేయగలుగుతున్నారయ్యా? రోజు ఉదయం ఏ రోజుకు ఆ రోజు తాజా రొట్టెలు వేస్తారు. ప్రతి ఆదివారం 4 వర్తమానాలు. ఎలా ఇది చేయగలుగుతున్నారు? ఒక మాట, ఎద్దుల బండి మీద యజమానుడు కూర్చున్నాడు. ఎద్దులు స్ట్రైట్గా వెళ్ళాయి అనుకోండి, ఇంటి నుండి డైరెక్ట్గా పొలానికి తీసుకెళ్ళాయి అనుకోండి, ఆ ఎద్దుల బండి మీద కూర్చుని ఆయన హాయిగా పుస్తకం చదువుకుంటూ కూర్చుంటాడు. ఎద్దులు ఉరకలేసేవి కాకుండా, రంకెలేసేవి కాకుండా, ఆ ఇంట్లో జొరబడి వాళ్ళని పొడిసి, ఈ ఇంట్లో జొరబడి వాళ్ళని పొడిసి, ఇలాంటి కార్యక్రమాలు చేయకుండా ఈ ఎద్దులు డిసిప్లైన్గా ఉండే అయితే యజమానుడి పని చాలా హాయి. దేవుని కృప, దేవుని మహిమ కొరకు చెప్తున్నాను. ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్లో ఉన్న సంఘ పెద్దలు బలమైన వృషభం లాంటి వ్యక్తులను దేవుడు అనుగ్రహించాడు. యవన బిడ్డలను బలమైన వృషభాలను దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు నమ్మకంగా పని చేయగలుగుతున్నారు. కాబట్టే నాకు ఒకటే పని చెప్పమంటారా? నాకు ఒకటే పని. ఏ పనో చెప్పమంటారా? బైబిల్ చదవటం, ప్రార్థన చేసుకోవటం, ప్రజలకు వాక్యం చెప్పటం. లక్షల కొలది ప్రజలను చేరుకోవటానికి దేవుడు కృప చూపించాడు. గత వారం ఇమ్మాన్యుయల్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ 4 లక్షల మందిని చేరుకోవటానికి దయగల దేవుడు సహాయం చేశాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ పరిచర్యలో నాకు బలమైన వృషభాలు ఎవరో తెలుసా? అదిగో సోఫా సెట్ల మీద కూర్చున్నారు. వాళ్ళు కూర్చొని నన్ను నిలవబెట్టారు. బలమైన వృషభాలు. ఇదిగో ఈ స్థలంలో ఇందాక సేవకులు వచ్చి పాటలు పాడారే యవన బిడ్డలో. వారి జీవితాన్ని నపుంసకులుగా, కన్యకలుగా ప్రభు కొరకు సమర్పించుకున్నారు. జీవితంలో వివాహం లేకుండా కన్యకలుగా తమ జీవితాన్ని ప్రభుకు సమర్పించుకున్నారు. బిడ్డలు ఎప్పుడు పండుకుంటారో, ఎప్పుడు లేస్తారో, ఎప్పుడు తింటారో తెలియదు. సమయం కాని సమయంలో భోజనం, సమయం కాని సమయంలో నిద్ర. అయినా ఏ రోజు మేము జాలిపడం, మమ్మల్ని చూసి మేము జాలిపడం. ఎందుకో చెప్పమంటారా? ఈ పరిచర్యలో బలమైన వృషభాలుగా బరువులు మోయటానికి ఈ పరిచర్యకు రావటానికి దేవుడు కృప చూపించాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. సంగమా, ప్రతి విశ్వాసి సువార్త భారం, అట్ ద సేమ్ టైం ప్రార్థనా భారంతో దేవుని బిడ్డలు రగిలితే మందిరంలో ఉపవాస ప్రార్థనలో పరిగెత్తుకుంటూ వెళ్ళండి. మీరే మందిరాలకి వెళ్తున్నారో పర్వాలేదా, మందిరాలకి వెళ్ళండి. ఆల్ నైట్ ప్రేయర్స్,
మాసాంతర కూటం, ఇదిగో 21 రోజు ఉపవాస ప్రార్థన. శరీరాన్ని చంపుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన భారాన్ని భుజాల మీద వేసుకొని దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే, కన్నీటి జలాన్ని రాలిస్తే జలములో నుండి జనాలు పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. జలములో నుండి జనాలు పుట్టుకు రావటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాను. గొప్ప దైవజనుడు జాన్ హైడ్ పంజాబ్ రాష్ట్రంలో దేవుని వాక్యం ప్రకటించడానికి వచ్చాడు. ఆయన కాస్త చెవుడు. పంజాబ్ ప్రాంతానికి వచ్చి పంజాబ్ నేర్చుకోవడానికి చాలా కష్టమైపోయింది. సువార్త సేవ చేయాలని చాలా ప్రయాసపడ్డాడు. ఎంత ప్రయాసపడిన ఆత్మలు సంపాదించలేకపోయాడు. ఆ దినాల్లో సరే వాక్యం ప్రకటించడానికి అవకాశం లేదు, నాకు భాష రాదు, అయితే నేను ప్రార్థన చేస్తానని రేయింబవళ్ళు ప్రార్థన గదిలో గడిపేవాడు. ఆయన చరిత్ర పుస్తకాలు ఏమని పిలుస్తాయో తెలుసా? ప్రేయింగ్ హైడ్. ప్రార్థన గదిలోకి వెళ్ళాడంటే 2-3 రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా, అయ్యా ఈ మాట వినండి, సూర్యుడు ముఖం చూడకుండా కొన్ని రోజుల పాటు ప్రార్థన గదిలో గడిపేవాడట. వాళ్ళు టిఫిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టేవాళ్ళు, ఆయన ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. మధ్యాహ్నం భోజనం తీసుకొచ్చేసరికి టిఫిన్ అక్కడే ఉంటుంది, టిఫిన్ తీసుకుని వెళ్ళి మధ్యాహ్నం భోజనం పెట్టేవాళ్ళు. ఈవినింగ్ డిన్నర్ తీసుకొని వస్తే మధ్యాహ్నం భోజనం అక్కడే ఉండేది. కొన్ని రోజుల పాటు తలుపు తెరవకుండా పంజాబ్ రాష్ట్రం రక్షించబడాలయ్యా, ఈ గడ్డలో నుంచి దైవ సేవకులు లేవాలయ్యా, ఈ గడ్డ మీకు సొంతం కావాలయ్యా అని కొన్ని రోజుల పాటు సూర్యుడు ముఖం చూడకుండా ఏడ్చేవాడట. తమ్ముడా, చెల్లి, తల్లి, నేను ఒక మాట అడుగుతా. దేవుని సన్నిధిలో మోకరించి పట్టుమని కనీసం 3 గంటల సేపు లేవకుండా నువ్వు ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? మోకరించిన స్థలంలో నుంచి లేవకుండా కనీసం 1 గంట సేపు దేవుని పాదాలు కన్నీళ్లతో తడిపి ఎంతకాలం అవుతుంది? ఒక రోజంతా దేవుని సన్నిధిలో ఉపవసించి కడుపు చంపుకొని నశించిపోతున్న ఆత్మల కొరకు, భర్త రక్షణ కొరకు, గ్రామ రక్షణ కొరకు, సంఘ క్షేమం కొరకు కడుపు చంపుకొని ఉపవసించి ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఆలోచించండి. కొన్ని రోజుల పాటు సూర్యుడి ముఖం చూడకుండా గదిలో నుంచి బయటకు రాకుండా ఏడుస్తూ ఉండేవాడట. ఈ గడ్డ మీ సొంతం కావాలయ్యా, ఈ గడ్డ మీ సొంతం కావాలయ్యా, ఈ రాష్ట్రంలో నుండి క్రైస్తవులు దైవ సేవకులు లేవాలి ఏడ్చేవాడు. ఏడుస్తూ దినాలు సాగుతుండగా కాస్త అనారోగ్యం వచ్చింది. చెకప్ నిమిత్తం అమెరికా వెళ్ళాడు. డాక్టర్లు చెక్ చేశారు, రిపోర్ట్స్ వచ్చాయి. రిపోర్ట్స్ చూసిన డాక్టర్లు గజ వణుకుతున్నారు. ఎందుకు గజగజ వణికే విచిత్రం ఏముంది? ఏంటో విచిత్రం చెప్పమంటారా? అందరికీ గుండె ఎడమ వైపున ఉంటుంది, అయితే ఈయనకు గుండె కుడి వైపున ఉందట. అరే, అందరికీ ఎడమ వైపున కదా, ఎందుకు ఈయనకి ఎలా? ఇది పుట్టుకతోనే వచ్చిందా? పుట్టుకతో వస్తే ఇంతకాలం బ్రతకడే? ఇది మధ్యలోనే వచ్చిన వ్యాధి. ఎంతకాలం అవుతుంది? జస్ట్ కొన్ని సంవత్సరాల క్రితం. ఎందుకు ఇట్లా అవుతుంది? డాక్టర్లు పరిశోధన చేస్తే ఆ వైద్యం చెప్పే మాట ఏంటో తెలుసా? ఒక వ్యక్తి ఏదైనా ఒక విషయం కొరకు కొన్ని రోజుల తరబడి గుండె పగిలేలాగా ఏడిస్తే పాపం ఆ గుండె ఆ బాధ తట్టుకోలేక, నీ బాధ నేను తట్టుకోలేనయ్యా, నీ బాధను చూసి నేను భరించలేనయ్యా అని గుండె వింటున్నారా? గుండె కదిలిపోయి స్థానభ్రంశం చెందుతుందట. స్థానభ్రంశం. ఆ బాధ తట్టుకోలేక ఆ గుండె కదిలిపోయి స్థానభ్రంశం చెందుతుందట. డాక్టర్లు అన్నారు, బాబో ఏదో ఒక విషయం కొరకు కొన్ని రోజులు బట్టి ఏడుస్తున్నావు. దేని కొరకు ఏడుస్తున్నావు? పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు. పంజాబ్లో నుండి దైవ సేవకులు లేపబడాలని ఆ రాష్ట్ర రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాను. డాక్టర్లు అన్నారట, బ్రతకాలంటే ఇక ఏడవకో, బ్రతకాలంటే ఇక ఏడవకో. ఏడవటం స్టార్ట్ చేసేవా ఉన్న పాటున హార్ట్ ఫెయిల్ అయి చచ్చిపోతావు. బ్రతకాలంటే ఏడవకో. డాక్టర్లతో చెప్పాడట, చనిపోయే ఆఖరి క్షణం వరకు ఏడుస్తూనే ఉంటానయ్యా, ఆ ఏడుపు మధ్యలోనే నా ఆఖరి శ్వాస విడిచిపెడతానయ్యా అని పంజాబ్ రాష్ట్ర రక్షణ కొరకు ఆ గడ్డల నుండి సేవకులు లేవాలని ప్రార్థించాడు. ఆ దైవజనుడు త్వరగా చనిపోయాడు. అద్భుతం తెలుసా? ఆ దైవ సేవకుడి ప్రార్థన ద్వారా పంజాబ్ గడ్డలో నుండి
ఓ బలమైన దైవ సేవకుడు లేచాడు, ప్రపంచ దేశాలు తిరిగి దేవుని వాక్యాన్ని ప్రకటించాడు. ఆ ఒక్క దైవ సేవకుడే 10,000 సంఘాలు స్థాపించే గొప్ప దైవజనుడిగా దేవుని చేతిలో వాడబడ్డాడు. ఆ దైవజనుడే ద గ్రేట్ భగత్ సింగ్ గారు. ఈరోజు ఉత్తర భారతదేశంలో క్రైస్తవం ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఏదో తెలుసా? పంజాబ్ రాష్ట్రం. మొన్న ఈ మధ్య సర్వే, అధికారికంగా పంజాబ్ రాష్ట్రంలో 15% క్రిస్టియానిటీ, 20-25% వరకు ఈరోజు ఆ రాష్ట్రంలో క్రిస్టియానిటీ ఉందట. ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ ప్రార్థనాపరుడు చనిపోయాడేమో కానీ ఆయన ప్రార్థన బ్రతికే ఉంది, బ్రతికే ఉంది. ఆయన ప్రార్థన బ్రతికే ఉంది. ప్రార్థించిన ప్రార్థనాపరుడు చనిపోయాడు కదా. వృషభంలాగా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు సువార్త భారాన్ని, నశించిపోతున్న ఆత్మల భారాన్ని భుజాల మీద వేసుకొని రేయింబగళ్ళు ఏడ్చాడు కదా. ఆయన కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఈ ప్రజలు యేసుక్రీస్తు శిలువ దగ్గరకు కొట్టుకొని వచ్చారు. దైవజనమా, మన రాష్ట్రం కొరకు, మన దేశం కొరకు కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాం. ఈ దేశాన్ని దేవుడు భాగ్యముతో నింపునుగాక, రక్షణ భాగ్యంతో నింపునుగాక. ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల కంటే మన భారతదేశమే అన్ని రంగాలలో అగ్రగామి దేశంగా మన దేశాన్ని దేవుడు వర్ధిల్ల చేయునుగాక. మన ప్రధానులను, ముఖ్యమంత్రులను, అధికారులను దేవుడు ఆ రీతిగా ఆశీర్వదించునుగాక. దేవుడు అలా చేయనట్లు చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. మన ఇల్లు దేవపర్వతంగా మార్చబడాలంటే నంబర్ 1 సింహంలాగా పోరాడు. నంబర్ 2 క్రొవ్విన పొట్టేలులాగా అర్పించుకో. నంబర్ 3 ఎద్దులాగా శ్రమపడు. దేని కొరకు? స్వార్థ కొరకు. ప్రార్థనా భారం కలిగి శ్రమపడే వ్యక్తులుగా ఉండాలి. ఆఖరి మాట చెప్తాను, ఆఖరి మాట చూడండి. యెహెజ్కేలు గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనం. నాతో కలిసి చెప్పండి. బాషాను యొక్క సింధూరం రాను చేత నీ కోలలు చేయుదురు. తలలు పైకెత్తండి. నేను ముగించిపోతున్నాను. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో బాషాను సింధూర వృక్షాలకు ప్రసిద్ధి. అమెరికా దేశ జాతీయ వృక్షం సింధూరం, ఓక్ ట్రీ అని ఇంగ్లీష్లో అంటారు. ఈ సింధూరపు చెట్టులో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఏ చెట్టులో లేని ఓ ప్రత్యేకమైన లక్షణం సింధూరపు చెట్టులో ఉంటుంది. ఏంటయ్యా లక్షణం అంటే, ఏ చెట్టు అయినా ఆకులన్నీ రాలిపోయిన తర్వాత, రాలిపోయిన ఆ స్థలంలో నుంచి చిగురు, ఆ చిగురు కొంచెం పెద్దదై ఆకు ప్రారంభమవుతుంది. ఉన్న ఆకులన్నీ రాలిపోయిన తర్వాత, ఈ మాట చూడండి, ఉన్న ఆకులన్నీ రాలిపోయిన తర్వాత రాలిపోయిన స్థలంలో నుంచి కొత్త చిగురు ప్రారంభమై అది తర్వాత ఆకుగా మారిపోతుంది. సింధూరంలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా? ఉన్న ఆకు రాలిపోక మునిపే ఇంకొక 1-2 నెలల్లో ఆకు రాలిపోబోతుంది, ఓ 3 నెలల్లో రాలిపోబోతుంది అని అనుకోగానే ఆ రాలిపోబోయే ఆకులో నుంచి ముందుగానే ఒక చిగురు ప్రారంభమవుతుంది. ఆ చిగురు పెరిగి 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 అది ఆకుగా మారిపోబోయే ఆఖరి క్షణాల్లో పాత ఆకు రాలిపోతుంది. సహజంగా ఏ చెట్టులోనైనా ఆకులన్నీ రాలిపోయిన తర్వాత క్రొత్త ఆకులు పుట్టుకొస్తాయి. కానీ దీనిలోకి వచ్చేసరికి ఆ ఆకులు రాలిపోక మునిపే చిగురు. దీన్ని ఆధ్యాత్మికంగా దేన్ని చెప్పొచ్చో తెలుసా? కొంతమంది నాతోటి దైవ సేవకులు వాళ్ళు సంఘాలు నడిపించేటప్పుడు సంఘంలో నేనే కనపడాలి, నేనే వినబడాలి, నేను తప్ప ఇంకొకళ్ళు కనపడకూడదని నెక్స్ట్ జనరేషన్ లీడర్షిప్ని తయారు చేయలేకపోతున్నారు. 2వ తరపు నాయకులను తయారు చేయలేకపోతున్నారు. ఎన్నో సంస్థలు పతనమైపోవటానికి కారణం ఏంటో తెలుసా? తారాజోవల్లాగా ఎదిగిన సంస్థలు, దేశాలను కదిలించిన సంస్థలు, వాళ్ళ తరంలో వాళ్ళు బలంగా వాడబడ్డారు. కానీ వాళ్ళు బ్రతికున్న దినాల్లో ఇంకొక తరపు సేవకులను తయారు చేయలేకపోయారు. ఎందుకు? నేనే కనపడాలి,
నేనే వినబడాలి, నేను తప్ప ఎవరూ కనపడకూడదు అనే ఆ దైవికమైన ఆలోచన లేకో, భవిష్యత్తును కూర్చిన ఆలోచన లేకో, రెండవ జనరేషన్ తయారు చేయలేక చావులు పతనమైపోతున్నాయి. ఓ మాట, ఏలియా ఎవరిని తయారు చేశాడు? ఎలీషాను తయారు చేశాడు. రెండంతల పరిచర్య జరిగింది. బాధాకరమైన సంగతి, ఎలీషా మరొక ఎలీషాను తయారు చేయలేకపోయాడు. మోషే యెహోషువను తయారు చేశాడు. యెహోషువ ఇంకొక యెహోషువను తయారు చేయలేకపోయాడు. ఇక్కడ ఎవరైనా నా తోటి సేవకులుంటే, అయ్యలారా, మీరు ఆరోగ్యంగా ఉన్న దినాల్లోనే, మీరు బలంగా ఉన్న దినాల్లోనే సెకండ్ లీడర్షిప్ని తయారు చేసి ఆ తరానికి మనం అందించేవారిగా ఉందుముగాక. కొంచెం గట్టిగా చెప్తాం ఆమేన్. రెండవ జనరేషన్ని తయారు చేయాలి. అయితే ఈ రెండవ జనరేషన్ తయారు చేసేటప్పుడు ఏ నాయకుడు కూడా, నేను కనపడ్డాను, తర్వాత నా పిల్లలే కనపడాలి, నా కొడుకులే కనపడాలి, నా కూతురులే కనపడాలి, వీళ్ళు తప్ప ఇంకెవరూ కనపడకూడదు అనే ఆలోచన ఒక సేవకుడిలో ఉంటే అది సింధూరపు వృక్షపు అనుభవాలు కాదు. నీ పిల్లలు తప్పకుండా కనపడాలి. సేవకుని పిల్లలు తప్పకుండా సేవకులు కావాలి. సేవకుని కుమార్తెలు తప్పకుండా సేవకురాలు కావాలి. నీ పిల్లలను సేవకులుగా తయారు చేసి నీ దగ్గర తర్ఫీదైన సేవకులను కూడా ఒక బలమైన సేవకులుగా ఆ తరానికి మనం అందించేవారిగా ఉండాలి. యేసయ్యకు మహిమ కలుగును గాక. క్రైస్తవ జనమా, కొంచెం ఈ మాట మనసు పెట్టి ఆలోచించండి. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా సేవ పేరిట కుటుంబాలు కట్టుకుంటున్నారు. అన్ని సంవత్సరాల సేవకుడు కష్టపడి సేవ చేసి కష్టపడ్డాడు, బలమైన సేవకుడు అయ్యాడు. కానీ ఆ సేవకుడు ఎంతమంది సేవకులను తయారు చేశాడు? తన పిల్లలను తప్ప ఇంకెవ్వరిని సేవకులుగా తయారు చేయట్లా. ఆ తర్వాత ప్లాట్ఫామ్ వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కూతురికి ఇవ్వకూడదా? తప్పకుండా ఇవ్వాలి. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు, ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి అవుతున్నాడు. అట్ ద సేమ్ టైం సేవకుని కొడుకు సేవకుడు కావాలి. కానీ నీ పిల్లలే సేవకులు కావాలి. ఇది దయ్యపు ఆలోచన. ప్రతి సేవకుడు అనేక మంది సేవకులను తయారు చేసి తన కుమారులకు ఇచ్చిన సముచిత స్థానం తన దగ్గర తర్ఫీదైన సేవకులు పిల్లలకు కూడా ఇచ్చేవాడే నిజమైనటువంటి దైవజనుడు. చాలామంది నన్ను అడుగుతారు, అయ్యా మీరు రాజశేఖరయ్య గారికి పెద్ద కొడుకా అని. చాలామంది అవునయ్యా పెద్ద కొడుకునే అంట. ఎంతమంది కొడుకులయ్యా మీ నాన్నకు అంటారు. అదే రాజశేఖర గారికి ఎంతమంది కొడుకులయ్యా అంటారు. నేను చెప్తా, 2 కొడుకులయ్యా, నేను పెద్ద కొడుకుని, రెండవ కొడుకు ప్రశాంత్ అన్న అని అన్నా. మాట్లాడతా అయ్యా మీరు మదనపల్లిలోనే చదువుకున్నారా అన్నారు. మదనపల్లిలో చదువుకోలేదయ్యా, ఏలూరులో పాలిటెక్నిక్ చేశాను, హైదరాబాద్లో ఇంజనీరింగ్ చేశాను, చిన్నప్పుడు పలానా చోట చదువుకున్నాను అన్నాను. మీ నాన్న మదనపల్లి అయితే మీది ఎట్లా గుంటూరు అన్నారు. నేను అన్నా, ఆయన నాకు ఆత్మీయంగా తండ్రి. ఆయన నా వైపు చూసి, నేను కన్న తండ్రి కాదా? కాదయ్యా. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసా? రాజశేఖరయ్య గారు నిజంగా ద రియల్ లీడర్. ఆయనతో కలిసి సేవ చేస్తూ మీరెంత బలమైన సేవకులుగా ఎదగటానికి ఆ దైవజనుడు ఎంత అవకాశం ఇచ్చాడంటే, నాయకుడంటే దైవజనుడైన రాజశేఖరయ్య గారు. ఏ లీడర్ నథింగ్ బట్ ఏ లీడర్. నథింగ్ బట్ ఏ లీడర్. నాయకుడు ఎప్పుడు నిచ్చెన వంటి వాడిగా ఉండాలి. నా పిల్లలే ఎక్కాలి, నా కూతురులే ఎక్కాలి, నా కొడుకులే ఎక్కాలి. అది సింధూరపు వృక్ష లక్షణం కాదు. చాలా చోట్ల చూడండి, అక్కడ సేవ చేసే సేవకుల పిల్లల చేత బానిసత్వపు పనులు చేయించి ఎంతకాలం సేవ చేసిన పరిచారకులే. వీళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగిన పిల్లలు వాళ్ళ కొడుకులు ఉంటారు చూసారా, స్టేజీ మీదకి వచ్చి పాటలు పాడుతూ ఆరాధన చేస్తూ ఉంటే 40 సంవత్సరాలు అక్కడ సేవ చేసిన సేవకులు బానిస పిల్లలుగా బ్రతుకుతున్నారు. ఇది వాక్యానుసారం కాదు. దేవుని పరిచర్య ఎలా ఉంటుందో టకమని చెప్పి నేను ముగిస్తాను. చూడండి, యేసుక్రీస్తు వారు పరిచర్య చేశారు. ఆయన పరిచర్య చేసి తన పరిచర్య ఎవరికి అప్పగించారో తెలుసా? 12 మంది అపోస్తులకు అప్పగించారు.
ఆ 12 మంది అపోస్తులు యేసు ప్రభుకి ఏమన్నా చుట్టాలా, తోబుట్టువులా, అన్నదమ్ముళ్ళ, ఒక తల్లి కడుపున పుట్టిన వాళ్ళ, ఏమైనా రక్త సంబంధం ఉందా? నేను అంటాను, రక్త సంబంధం కాదు, వారి మధ్యలో ఉంది ఆత్మీయ సంబంధం. ఆత్మీయ సంబంధాన్ని బట్టి ఆ 12 పరిచర్య అప్పగించాడు. అఫ్కోర్స్ వాళ్ళలో యేసయ్యకు బంధువులు కూడా ఉండొచ్చు. బంధువులకు పరిచర్య అప్పగించకూడదు కాదు, నేను అంటలేదు. పిల్లలకు పరిచర్య అప్పగించకూడదు అని అంటలేదు. అప్పగించాలి, వారితో పాటు యోగ్యులను కూడా లేవనెత్తాలి. ఏం ఒక్కళ్ళు ఆమెనంటలా? చెప్పాలి గట్టిగా. గమనించండి, వారసత్వంగా వచ్చింది ఎట్టుంటుందో చెప్తాను. అలాగని అలా అందరూ ఉంటారని నేను చెప్పను. ఎంతోమంది సేవకులు తల్లిదండ్రుల దగ్గర నుంచి సేవ పుచ్చుకొని బలమైన పనిముట్లుగా వాడబడుతున్న సేవకులు ఉన్నారు. వాడబడాలి. ఎట్ దట్ సేమ్ టైం తన దగ్గర తర్ఫీదైన సేవకులకు కూడా చేయూతనిచ్చి, ఏ లీడర్ నథింగ్ బట్ ఏ లీడర్, ఒక నిచ్చెనలాగా అనేకులకు అవకాశం ఇచ్చేవాడే నిజమైన దైవజనుడు. ఓ రోజు ఒక చోట సేవకులు కోటానికి వెళ్ళాం. వాక్యం అంతా అయిపోయిన తర్వాత భోజనాన్ని కూర్చునేటప్పుడు ఒక కుర్ర పాస్టర్ యవనస్తుడు నా ప్రక్కనే కూర్చొని నా వైపు చూడండి ఒకసారి, నా వైపు చూస్తా అంటాడు. జెర్మియా పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు. సహజంగా నేను మీరు అని ఎవరినైనా అంటా. జెర్మియా పాస్టర్ అంటే నువ్వేనా అన్నాడు. అవును నేనేనయ్యా అన్నా. అంటాడు, ఈ మధ్య భలే చెప్తున్నావే వాక్యం, నేను కూడా వింటాలే అప్పుడప్పుడు, ఏదో నన్ను బతికించడానికి అన్నట్టు చెప్తున్నాడు. నేను కూడా వింటాలే అప్పుడప్పుడు, భలే చెప్తున్నావే నేను కూడా వింటాలి అప్పుడప్పుడు అని అదో రకంగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఈ మనిషి? కనీసం ఎట్లా మాట్లాడాలో కామన్ సెన్స్ కూడా లేదే. ఆయనకంటే 10 సంవత్సరాలు పెద్దోడితో ఇంకిత జ్ఞానం కూడా లేదే, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నాడు అని లోపు ఒక ఆయన వచ్చి నా వైపు చూసి, అయ్యగారు ఈ అబ్బాయి ఎవరో తెలుసా? ఈయనకు 2 సంఘాలు అయ్యగారు, ఒక్కొక్క సంఘంలో 500 మంది వస్తారు అయ్యగారు, 2 సంఘాలు కలిపి 1000 మంది వస్తారు అన్నాడు. నాకు అనిపించింది, ఇంత చిన్న వయసులో 1000 మందిని సంపాదించాడంటే మరి మాట తీరు కూడా వచ్చి ఉండాలి కదా. ఎట్లా సంపాదించి ఉంటాడు రా అని చూస్తా ఉన్నా. ఈలోపు ఇంకో పాస్టర్ గారు వచ్చి ఏమంటాడు తెలుసా? ఆ 2 సంఘాలు ఎట్లా వచ్చినాయో తెలుసా గారు? ఒకటేమో వాళ్ళ నాన్న ఇచ్చాడు, రెండోదేమో వాళ్ళ మామ ఇచ్చాడు కట్నం కింద. సంఘాన్ని కట్నం కింద. నేను అప్పుడు అనుకున్నా, క్రమశిక్షణలో పెరిగినోడికైతే దీనత్వం వచ్చేది, నలపబడిన వాడైతే దీనుడిగా బ్రతికేవాడు, శ్రమల్లో పుట్టిన వాడైతే దీనుడిగా బ్రతికేవాడు. ఒకేసారి కుర్చీ మీద కూర్చున్నాడు కదా, దీనత్వం ఏం తెలుస్తుంది? వారసత్వంగా సేవ రాకూడదా? 100కి 100 పాళ్ళు రావచ్చు. కానీ అట్ దట్ సేమ్ టైం అనేకులకు చేయూతనిచ్చి పైకి లేవనెత్తే సింధూరపు వృక్షాలుగా బ్రతికితే ఈ గడ్డ ప్రభువుకు సొంతం అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. మీరు ఎప్పుడైనా చూడండి, అలాంటి త్యాగపూరితమైన పరిచర్య ఏ ప్రాంతంలో ఉంటుందో ఆ పరిచర్యను దేవుడు తన నివాస స్థానంగా చేసుకుంటాడు. ఆ పరిచర్య దైవ పర్వతంగా మార్చబడుతుంది. నిత్యము దేవుడు దానిలో ఉంటాడు. ఆ పరిచర్య ఎప్పటికీ 30 60 100 ఫలించటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంగమా, మీరు ఆలోచించాలని చెప్తున్నాను. పాల్ యాంగిచో ఓ మాట. పాల్ యాంగిచో గారి పేరు ఎంతమంది విన్నారు? ఒకసారి చేతుల పైకి ఎత్తండి అని అడగను, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు ఎవరున్నారు? పాల్ యాంగిచో గారు అందరికీ తెలుసు. ఆయన చనిపోతూ మీకు తెలుసు కదా, ప్రపంచ దేశాల్లో అతి పెద్ద సంఘం పాల్ యాంగిచో గారిది. ప్రపంచాన్ని తలకిందులు చేసిన దైవజనుడు. ఆయన చనిపోతూ తన పరిచర్య తన కొడుకు ఇవ్వాల, తన పిల్లలకి ఇవ్వాల, తన దగ్గర నమ్మకంగా పనిచేస్తూ ఒక మారుమూల పల్లెటూరు గ్రామంలో సేవ చేస్తున్న సాధారణమైన సేవకుడికి పరిచర్య అప్పగించి తన తర్వాత నాయకుడిగా నిలవబెట్టి పరిచర్య బాధ్యతలు అప్పగించి ప్రభు దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు చూడగలుగుతున్నామా ఇలాంటి సేవనే? నేను నా పిల్లలు నా పిల్లలు కనపడాలి, నా అల్లుడు కనపడాలి, నా కోడలు కనపడాలి. ఈ చట్టంలో బ్రతుకుతున్న వ్యక్తులను చూస్తున్నాం, కానీ సేవకులు తయారు చేయట్లా. సంగమా,
విశ్వాసి విశ్వాసిని కనాలి, కాపరి కాపరులను కనాలి, సేవకుడు సేవకులను తయారు చేయాలి. అలాంటి సింధూర వృక్షాలు ఏ ప్రాంతంలో ఉంటాయో ఆ పరిచర్యలో దేవుడు ఉంటాడు. ఆ స్థలాలు దేవపర్వతాలుగా మార్చబడతాయి. చప్పటి కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్తాం. అలా మనం బ్రతికితే పాతాకు రాలిపోయినట్లుగా ఈ బాహ్య పురుషుడు రాలిపోతాడు. నవీన పురుషుడు యేసుక్రీస్తు వారు మనలో ఉద్భవించి మధ్యాకాశానికి వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కిరమ్మని ప్రభు పిలిచిన తోడనే రూపాంతరం చెంది మధ్యాకాశంలో ప్రభుని ఎదుర్కొనే భాగ్యం దయగల దేవుడు ఆ దేవపర్వతాలకు అనుగ్రహించునుగాక. ముగిస్తున్నాను. గడిచిన కాలాలలో మన ఇల్లు దయ్యాలు నివసించే ఇల్లుగా ఉంటే ఒక మాట అడగండి, దేవా ఈ రాత్రి నుండి దేవపర్వతంగా నా ఇల్లు మార్చబడాలి, మీరు నివసించే ఇల్లుగా నా ఇల్లు మార్చబడాలి, భాగ్యంతో నా కుటుంబం నింపబడాలి. అట్టి కృప ఒక్కొక్క బిడ్డకు దయగల దేవుడు అనుగ్రహించునుగాక. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.